దేవదేవునికి మరొకసారి వందనాలు. ఇంతవరకు బైబిల్ పాఠం చదవగలిగినాం. బెరియాలోని గనురాలైన స్త్రీల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. బెరియా అంటే తీసుకొని పోవుట. బెరియాలోని స్త్రీలు గురించి తీసుకొని పోవుట. ఈరోజు అంగన్వాడీ స్త్రీల గురించి, బెరియాలో ఉన్న అంగన్వాడీ స్త్రీల గురించి చెప్పాలని ఆశపడుతున్నా. బెరియాలో ఉన్న స్త్రీలు ఏ రీతిగా ఉన్నారో అంగన్వాడీ స్త్రీలు కూడా ఆ రీతిగా ఉండాలని ఆశపడుతూ మీ మధ్యలోకి వాక్యం తీసుకొని వచ్చాను. నేను గర్షమయ్య గారిని నేను అడిగాను, నేను ఎంతమంది స్త్రీలు ఉంటారు అంటే, అమ్మ 30 మంది ఉండవచ్చు అన్నారు. కానీ అంగన్వాడీ టీచర్లని నాకు తెలియదు. నాకు తర్వాత కొంచెం దూరం వచ్చినాక తెలిసింది. అందుకే ఈరోజు దేవుడు మీ మధ్యలోనికి బెరియాలోని స్త్రీల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. బెరియాలో ఉన్న స్త్రీలాగా ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఆ రీతిగా ఉండాలని నేను ఆశపడుతూ ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. బెరియాలోని స్త్రీలు ఏ రీతిగా ఉంటున్నారో మనం చూద్దాం. గ్రీక్ హానరబుల్ ఉమెన్స్ మరి ఎలా ఉంటారంటే, అక్కడ 3 విషయాలు మనం గమనిద్దాం. బెరియా అనగా మరి తీసుకొని పోవటాన్ని హీబ్రూ భాషలో మాసిదోనియాలో ఉన్న ఒక పట్టణం, తెసలోనికా నైరుతి దిక్కున 50 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇది రోమా చరిత్రను బట్టి చూస్తే కొన్ని యుద్ధాలు కూడా బెరియాలో జరిగినాయని మనకు తెలియజేస్తున్నాడు. అయితే మిషనరీ మరి పౌలు గారు ఆ బెరియాలోకి వెళ్ళాడు సువార్త ప్రకటన చేయాలని. అక్కడ 3 విషయాలు మనం చూద్దాం. ప్రతిదినము లేఖనము పరిశోధించేవారు. ప్రతిదినము లేఖనము పరిశోధించేవారంటే, లేఖనం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారు. అక్కడ ఉండే స్త్రీలు, బెరియాలో ఉన్న స్త్రీలు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు. ప్రతిరోజు. చాలామంది మనం డ్యూటీకి వెళ్తున్నప్పుడు, ఎటన్నా వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, క్యాలెండర్ మీద ఉన్న వాక్యాన్ని చూసి 2 మాటలు చూసి చదువుకొని దాన్ని మనం ఏం చేస్తామంటే ఇట్లా అనుకొని వెళ్ళిపోతాం. లేదంటే ఈ మధ్య మనకి సెల్లులు బాగా వచ్చినాయి. సెల్లులో ఫస్ట్ ఓపెన్ చేయగానే, ప్రభువా నాకు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏమొచ్చిందని మనం ఏం చేస్తామంటే టక్మని తీసి చదువుకొని మనము డ్యూటీలకు వెళ్ళిపోతాం కదండి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనము ఒక 5 నిమిషాలు నిలబడి చదువుకుండే అంత ఆలోచన మనం చేయము. ఎందుకంటే మనకు సమయం ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాం, టకటక సెల్లులో కానీ క్యాలెండర్ల మీద ఉన్న వాక్యాలు కానీ చదువుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము ఒక 5 నిమిషాలు మనం చదువుకొని దాన్ని మనం ఏం చేయాలంటే ఆలోచించేయాలి. ప్రభువా నాకు ఇచ్చిన ఈ వాగ్దానం, ఈ యొక్క మరి ఈ బైబిల్ యొక్క లేఖనము చదివినప్పుడు మనం ఏం చేయాలంటే చదువుకున్నాం వెళ్ళిపోయామని అన్నట్టు ఉండకూడదు. మనం దాన్ని ఆలోచించేయాల. ఈరోజు నాకు దేవుడిచ్చిన ఈ బైబిల్ లేఖనములో ఏంటిది నాకు ఈ వాగ్దానం అని ఆలోచించాల. రెండోది, ఆసక్తితో దేవుని అంగీకరించాల. ఆసక్తి లేకపోతే మన జీవితాలు వ్యర్థం. ఆసక్తి, ఎలాంటి ఆసక్తి ఉండాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఆసక్తి ఉండాలి. చదువుకుండా బైబిల్ చదవాలని ఒక ఆసక్తి కలిగి ఉండాలా. ప్రార్థనకి వెళ్ళాలని ఒక ఆసక్తి కలిగి ఉండాలా. వాక్యం వినాలని ఒక ఆసక్తి కలిగి ఉండాలా. ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటున్నాం ఒకసారి ఆలోచించాలి. మనము లోకానుసారమైన ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటున్నామా? ఏ రీతిగా మనం ఆసక్తి కలిగి ఉంటున్నాం ఒకసారి మనము పరీక్షించుకునే వాళ్ళుగా మనం ఉండాలా. మూడవది, అక్కడ బెరియాలో ఉన్న స్త్రీలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దాన్ని గ్రహిస్తూ దాన్ని ప్రతిసారి పరిశోధిస్తూ పరీక్షిస్తూ వారు ఆలోచన చేస్తూ ఆసక్తి కలిగి ఉంటూ ఉండేవాళ్ళు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండేవాళ్ళు. ఏ రీతి విశ్వాసం కలిగి ఉండాలంటే, విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే, నాకు దేవుడు ఇది చేశాడు, గతించిన సంవత్సరంలో ప్రభువా నాకు ఇల్లు కావాలని అడిగాను, నా కుటుంబంలో నా బిడ్డలకు వివాహం కావాలని నేను అడిగాను, నా కుటుంబంలో నాకు ఈ కొరత ఉంది, నా బిడ్డలకి ఈ ఉద్యోగం కావాలని అడిగాను, లేదంటే నా బిడ్డలు ఈ సంవత్సరం బాగా పాస్ అవ్వాలి చదివి,
అని ఆసక్తితో ఆలోచనతో మనం ఏం చేస్తామంటే అన్ని విషయాల్లో ఆసక్తి కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన కుటుంబంలో మేలు చేస్తే మనం ఏం చేస్తామండి? ప్రభువా నువ్వు చేసినందుకు వందనాలు. ఎందుకు ఆ మాట అంటున్నామంటే దేవుడు నిజంగా మన జీవితాల్లో మంచి ఆసక్తికరమైన విషయాలు మనం గ్రహించినప్పుడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన కుటుంబంలో దేవుడు గొప్ప మేలు చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవా నీకు వందనాలు. అలాంటి విశ్వాసం మనము కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే మన జీవితాలు వృధే. అయితే బెరియాలో ఉన్న స్త్రీలు వీరు ఏం చేశారంటే విశ్వాసంతో ఉన్నారు, ఆసక్తితో ఉన్నారు. చదివే విషయంలో, బైబిల్ లేఖనం చదివే విషయంలో చాలా ఫాస్ట్గా ఉన్నారు. వాళ్ళు ఏ రీతిగా ఉన్నారంటే దాన్ని అవలంబిస్తూ, ఆలోచిస్తూ, దాన్ని పరీక్షిస్తూ, వారు ఏ రీతిగా ఉంది ఒక్కొక్క మాట దానికి మీనింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు, విశ్వాసం కలిగి ఉంటారు. అలాంటే అక్కడ స్త్రీలతో పాటు కూడా పురుషులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉన్నారు, వినే గుంపులలో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు, ఆసక్తితో చూస్తున్నారు. అయితే ఇక్కడ విశ్వాసము అనేది ఒక విషయము నేను చెప్తాను. విశ్వాసం అనేది ఒక జరిగిన సత్యాన్ని మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాను. నేను కనిగిరి దుర్గం బాప్టిస్ట్ చర్చికి కొత్తగా వచ్చి నా 4 days 5 days అంతే అయింది. అయినప్పుడు మేము అయ్యగారు ఇంకా మీరు వచ్చి వారం అయింది కదా, మరి ఇళ్ళలో వెళ్ళి దర్శించి వారిని పరిచయం చేసుకోండి అని చెప్పారు. మేము కొంతమంది ఇళ్ళకి వెళ్ళిన తర్వాత టైము 8 అయిపోయింది, ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు అన్నారు, అయ్యగారు అమ్మ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీకంటే చెప్పండి అమ్మ అంటే, అమ్మ ఏమనుకోకుండా ఒక ఇల్లు ఉంది, ఆమె పరిస్థితి బాగలేదు, ఆమె అందరూ ఆశలు వదులుకుంటున్నారు, ఆమె భర్త పిల్లలు అందరూ చాలా 18 లక్షలు 20 లక్షలు పెట్టి ఎన్నో రీతిలుగా హాస్పిటల్ తిప్పారు. కానీ పాపం ఆమె పరిస్థితి బాగాలేదమ్మా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదమ్మా, దయచేసి ప్రార్థన చేసి రండి అమ్మగారు, ఇటే వచ్చారు కదా అన్నారు. అంటే నేను మా పాస్టర్ గారితో అన్నా, ఏమనంటే ఇప్పుడు దాకా మనం విజిటింగ్లో ఉన్నాం, వాళ్ళు చెప్పారు, మరి అక్కడికి వెళ్తే మళ్ళీ అరగంట కావచ్చు, కాబట్టి మరి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ వండుకోవాలి కదా అంటే, ఏం కాదు మేరీ, మనము పోయి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసిద్దాం. 5 నిమిషాలైనా 5 నిమిషాలే ఉందాం, మరి ముందే చెప్తున్నా, మళ్ళా చాలాసేపు మాట్లాడితే టైం అయిపోతుంది కదా అంటే సరే అన్నారు. అన్న తర్వాత నేను 16 సంవత్సరాల క్రితము కనిగిరి దుర్గం బాప్టిస్ట్ చర్చిలో ఒక సేవకురాలుగా నా చిన్న బిడ్డలను పట్టుకొని మేము సేవ చేసి ఒక 1 year ఇక్కడ ఉండి మా పిల్లలకి నీళ్లు పడకపోతే మేము మళ్ళీ తిరిగి వరంగల్ వెళ్ళిపోయాం. మళ్ళా 16 సంవత్సరాల తర్వాత మేము తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత 16 సంవత్సరాల ముందు చూసిన ఆ స్త్రీ ఎలా ఉందంటే 16 సంవత్సరాల క్రితం చూసిన ఆమె ఇంత లావుగా, మంచి హైటు, మంచి పర్సనాలిటీ, మంచి చక్కగా ఉన్నామె. ఆమె ఎవరమ్మా అంటే పలానామ దగ్గరికి వెళ్ళండి అమ్మ, ప్రార్థన చేయండి అంటే వాళ్ళ ఇంటికా అన్న. అవును, ఏమైందంటే పరిస్థితి బాగాలేదమ్మా అంది. అంటే సరే మేము వెళ్ళినాక మెట్లు ఎక్కాను, వెళ్ళి తలుపు కొట్టంగానే వాళ్ళ భర్త డోర్ తీశాడు. మంచి ఎంప్లాయ్ ఆమె, హెచ్ఎం ఆమె మేడం. డోర్ తీయగానే ఎదురుగా సోఫా ఒకటి ఉంది, ఆ సోఫాలో ఇలా పడుకొని ఉంది, ఇంతే చెయ్యి ఇంతే కాలు, అసలు లేచి ప్రైజ్ లాడమ్మా అని ఎంత చెప్పే శక్తి లేదు ఆమెకి. ఇంతే కాలు ఇంతే చేయి ప్రైజ్ లాడమ్మా అని చెప్పే అంత శక్తి లేక నన్ను చూసి కళ్ళంటి నీళ్ళు పెట్టింది. అమ్మ బాగున్నావా తల్లి, ఏందమ్మా అంటే, బాగాలేదమ్మ గారు, ఇలా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నా పిల్లలు నా భర్త చాలా ఖర్చు పెట్టాం, నేను అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నమ్మా, లేలేని పరిస్థితి అమ్మా అని ఏడ్చినప్పుడు నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది. ఆ పక్కన కూర్చొని, అమ్మ ఏం కాదు, అయ్యగారు ప్రార్థన చేస్తాడు, ఏం కాదు ప్రార్థన చేసుకో అన్న తర్వాత అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఆమెను అన్నారు, ఇది నమ్మండి, సత్యం, ఇది జరిగిన విషయం, దేవుని సన్నిధానంలో ఉండి ఒక సేవకురాలుగా నేను తెలియపరుస్తున్నా మీకు. ఎందుకు విశ్వాసం గురించి చెప్తున్నానో మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను.
ఆమెను చూసి చెప్పా, అమ్మ ఏం కాదు, భయపడకండి, అయ్యగారు ప్రార్థన చేస్తారంటే ఆ అయ్యగారికి నేను చెప్పింది ఏంటంటే 5 నిమిషాలు వెళ్ళిపోదాం. నేనే ఆమెతో ఒక 1/2 అవర్ మాట్లాడా. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఒక్కటే మాట చెప్పానండి. అమ్మ, మేము వెళ్ళింది శుక్రవారం. ఆ రోజు మేము ఫాస్టింగ్లో ఉంటాం. ఉదయం నుండి 4 గంటల వరకు మేము ఆ రోజు ఫాస్టింగ్లో ఉండి గృహ దర్శనాలకు వెళ్ళాం. శుక్రవారం వెళ్ళి ప్రేయర్ చేసి అన్న తర్వాత నేను ఒకటే చెప్పాను. ఏమనంటే, అమ్మ నువ్వు ఆదివారం నుండి చర్చికి వస్తావు. ఆదివారం నుండి చర్చికి వస్తావంటే వాళ్ళ భర్త నన్ను ఇలాగే చూశాడు. ఆమె లేచి ఇట్లా అడుగే వేయలేనిది ఆమె ఎలా వస్తుంది? ఆమె మంచంలో నుండి సోఫాల నుండి లేచి ప్రైజ్లాడే చెప్పలేదు, మాటే మాట్లాడలేదు, ఆమె ఎలా వస్తుంది అని ఆయన మనసులో అలాంటి ఫీలింగ్ ఆయన కళ్ళలో నాకు కనపడితే నేను అన్నా, లేదు మీరు వస్తారు. అమ్మ నేను వస్తానా అంది. వస్తావు తల్లి, ఖచ్చితంగా నువ్వు లేస్తావు అండి. ఇది నమ్మండి. ఆదివారం ఆమె చర్చికి వచ్చింది. చెప్పలేదు కదా? ఆమె మంచి చీర కట్టుకొని మంచిగా తయారయ్యి ఆమె కారులో నుండి దిగి ఆమె నడుచుకుంటూ దేవుని సన్నిధిలోకి వెనక సైడ్ కూర్చున్న తర్వాత నేను ఏం మాట్లాడాల, ప్రభువా నీకు వందనాలు నువ్వు చేసిన కార్యాన్ని బట్టి. మళ్ళీ ఆమె ప్రతి వారం రావటం జరిగింది. లెంట్ డేస్లో నిలబడి ఇక్కడ ఆమె 40 రోజులలో ఒకరోజు వాక్యాన్ని తెలియపరిచింది. ఆ వాక్యంలో చెప్పింది. అదే రీతిగా 7 మాటలలో ఒక మాట తెలియపరిచింది. ఈరోజు ఆమె చాలా బలంగా ఉంది. సాక్ష్యం జయప్రమిళ గారు. దేవునికి వందనాలు. అలాంటి విశ్వాసం కలిగిన స్త్రీలు మనం ఉండాలి. మీకు ఇచ్చిన బాధ్యత ఎలా ఉండాలంటే, మేము ఇక్కడైనా వాక్యం కానీ సాక్ష్యం కానీ మీరు ఏ రీతిగా ఉండాలంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి దేవుని యొక్క సువార్తని ప్రకటన చేయాలి. విశ్వాసం అంటే అదండి. ఆమె అంది, ఒక దైవ సేవకురాలు వచ్చి నన్ను చర్చికి వస్తాను అని చెప్పింది. ఎలాగైనా లేయాల, నేను పోవాలి అని ఆమె మనసులో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిందంట. చేస్తే ఆ రోజు ఆమె సాక్ష్యం నిలబడి చెప్పినప్పుడు సాక్ష్యం ఇక్కడే ఉన్నారు. అయ్యగారు అమ్మగారు వచ్చి, పాస్టర్ అమ్మగారు నాతో ఇలా అనేది అంటే ఇది నా కార్యంగా దేవుడి కార్యం చెప్పటం మన వంతు. ఆమెలో విశ్వాసం చూడండి, ఆ విశ్వాసము మనకు ఉండాలి. చాలామంది అవిశ్వాసంగా ఉంటాం. అలాంటి అవిశ్వాసాన్ని మనం తీసివేసుకోవాలా. ఎందుకు చెప్తున్నానంటే, బెరియాలో ఉన్న స్త్రీలు దేవుని యొక్క లేఖనములు చదువుకొని దానిలో ఉన్న మర్మములు తెలుసుకొని వారు ఆసక్తితో చూసేవారు, ఆలోచించేవారు, విశ్వాసంగా ఉండేవాళ్ళు. అయితే అలాంటి మరి బెరియాలోకి ఈయన ఏం చేశాడంటే, పౌలు గారు వెళ్ళి దేవుని యొక్క సువార్తని ప్రకటన చేస్తున్నాడు. అక్కడ చాలామంది దేవుని యొక్క వాక్యం వినే వాళ్ళు ఏం చేశారంటే, విశ్వాసంతో వారు దేవుణ్ణి అంగీకరించారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అదే రీతిగా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇక్కడ ఆసక్తితో వాక్యాన్ని వినేవారు ఎవరున్నారు ఇక్కడ అంటే, నాకు సమయము తక్కువ ఇచ్చారు కాబట్టి నేను తొందరగానే కంప్లీట్ చేస్తాను, ఇసికించను. మరి మీకేమన్నా అనిపిస్తే చేయొద్దండి, నేను ఆపేస్తాను, మీరేం బాధపడదు. అయితే ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు ఎవరున్నారంటే, గనురాలైన స్త్రీ. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసింది. చాలండి. ఇక్కడ 2వ రాజుల పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో మీరు ఇంటికి వెళ్ళినాకైనా చదువుకోండి. ఇక్కడ షూనేమి అంటే అర్థము విశ్రాంతి. అయితే షూనేమి పట్టణానికి ఎవరు వచ్చాడంటే, ఎలీషా ప్రవక్త అక్కడికి వచ్చాడు. ఈ చాలామంది బైబిల్లో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది. లోకంలో ఉన్న వాళ్ళందరికీ నా పేరు మేరీ, మీ పేర్లు మీకు లోకములో మనం పేర్లు పెట్టి పిలువబడుతూ ఉంటాం కదండి. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది స్త్రీల పేర్లు రాశారు, కానీ కొంతమంది పేర్లు మాత్రం రాయబడలేదు.
ఇక్కడ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఏముందంటే గనురాలైన స్త్రీ. బా, ఎంత మంచి మాట అండి ఈ మాట. ఈరోజు గనురాలమ్మ అని ఎవరైనా పిలుస్తున్నారు మనం. చూడండి, లొల్లి పెడుతుందో తగాదు పెడుతుంది అంటే ఎట్లా తగాదు పెడతాడంటే అక్కడ ముచ్చట్లు ఇక్కడ ముచ్చట్లు అక్కడ ఏ అని అసలు వాళ్ళని ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మన అంగన్వాడీ టీచర్ మంచి స్త్రీలు, నేను వాళ్ళ గురించి ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే దేవుడు ఈరోజు మీతో మాట్లాడతాకి నన్ను గెర్షం అయ్యగారి ద్వారా నాకు ఇక్కడ నిలబెట్టాడు. నేను ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మీ దగ్గరికి తీసుకురావాలని ఒక ఆశపడ్డా. ఎందుకంటే బెరియాలో ఉన్న స్త్రీలు ఏ రీతిగా ఉన్నారో అంగన్వాడీ స్త్రీలు కూడా ఆ రీతిగా ఉండాలి. ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయము 8వ వచనంలో గనురాలైన స్త్రీ ఏ రీతిగా పిలువబడుతుందో మీరు కూడా గనురాణులుగా పిలువబడాలని ఒక ఆశ. ఈమె ఏమైందంటే ఎలీషా ప్రవక్త ఆ ఊరికి, మరి షూనేం అంటే అర్థమేమని చెప్పానమ్మా. మళ్ళీ నాకు అలవాటు అయిపోయింది సిబిసిలో పిల్లలతో హలో అని పిలవటం, వాళ్ళని కంటతో మళ్ళీ చెప్పండి నాన్న అంటాం, ఇట్లా అలవాటు అయిపోయింది. ఏమనుకోకండి. గనురాలైన స్త్రీ షూనేం పట్టణం అంటే విశ్రాంతి కదా. అయితే ఈ గనురాలైన స్త్రీ అక్కడ షూనేం పట్టణంలో మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎలీషా ప్రవక్త ఆ ఊరికి రావటం జరిగింది. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ఊర్లో అక్కడ అనేక మంది ప్రజలు అక్కడ ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రకటన చేస్తుంటే గుంపులు గుంపులుగా కూడి వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. వింటూ ఉంటే ఈమె దూరం నుండి ఆమె ఏం చేసిందంటే దేవుని యొక్క వర్తమానాన్ని వింటూ ఉంది. విన్నప్పుడు ఆమె ఒకటి గ్రహించింది, అయ్యో ప్రతిదినము ఈ ప్రవక్త మన పట్టణానికి వచ్చి మరి దేవుని యొక్క సువార్తని అంతగా మనకి తెలియపరుస్తూ ఉంటే కనీసం ఆయన ఎవరిని పట్టించుకోవట్లేదు. పాపం ఆయన పరిస్థితి, కనీసము ఆయనకి నీళ్ళు ఇవ్వట్లేదు, భోజనం పెట్టట్లేదు, కనీసం కాసేపు ఉంటాకి దేవుని యొక్క వర్తమానం అయిపోయిన తర్వాత ఏమని ఆయన పిలుచుకురావాలని ఎమ్మటే భర్త దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మరి ఇక్కడ మరి ఒక ప్రవక్త వస్తున్నాడు, ఆయన ప్రతిసారి వస్తూ పోతూ ఉన్నాడు, కానీ ఎవరే కానీ అందరూ వాక్యం వింటున్నారు, కానీ ఎవరే కానీ ఆయన భోజనానికి రమ్మని పిలవట్లేదు, కనీసం దాహానికి నీళ్ళు ఇస్తలేదు, కనీసం ఆయన కూర్చోమని ఒక కుర్చీ వేయట్లేదు, కనీసం మా ఇంటికి రాండి అని ఆహ్వానిస్తట్లేదు. మరి మీరేమంటారు? మన ఇంట్లో ఒక గది ఉంది కదా, మనకి ఒక మంచి ఇల్లు ఉంది కదా, పైన మేడ మీద ఒక గది ఉంది కదా, ఆయన పిలిచి ఆయనకు ఒక మంచి దీపస్తంభాన్ని దీపాన్ని, మంచాన్ని, మంచి భోజనాన్ని అన్నీ ఏర్పాటు చేద్దాం, కాసేపు విశ్రాంతి తీసుకొని ఆయన వెళ్తాడు, ఏమంటావయ్యా అన్నట్టు భర్తను అడగటం మంచిదే కదండి. చాలామంది స్త్రీలు మనం ఏం చేస్తామంటే ఆయన తలా చెప్పచ్చులే, మనం మాట్లాడుకుందాం, కానీ ఆయనకి తర్వాత చెప్పదు, నా మాట వింటాడు, ఆయన ఏమన్నాడు నేను చెప్పినట్టే వింటాడు కదండి. చాలామంది స్త్రీలు అది తప్పు. మనం భర్తను గౌరవించాలి. ఆయన ఎలాంటోడైనా కానీ నీ భర్త నీకు శిరస్సు కాబట్టి నీ భర్తను నువ్వు గౌరవించాలి. ఫస్ట్ మనం నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ చిన్న విషయమైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మన భర్తను గౌరవించుకుంటూ మనము భర్తకి తెలియపరిస్తే మన పిల్లలు ఆశ్రదింపబడతారు కదండి. కాబట్టి మనం ఏ రీతిగా ఉంటున్నాం, అప్పుడు ఆమె ఏం చేసినప్పుడు ఆమె ఆ రీతిగా తన భర్తకి తెలియపరిచినప్పుడు ఆయన ఏమన్నాడంటే వద్దన్నట, మంచిదమ్మా నువ్వు మంచి విషయం చెప్పావు, మంచిదేనమ్మా తీసుకురండి, దైవజనుడే కదా మన ఇంటికి వచ్చేది అని ఆ దైవజనుడిని ఆహ్వానించినప్పుడు ఆ దైవజనుడు ఇంట్లోకి వచ్చాడు. ఆయన అంటున్నాడు, అయ్యో ఇంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా మమ్మల్ని రమ్మని పిలవలేదే, ఈమె మాత్రం ఎందుకు ఇంత భయభక్తులు కలిగి శ్రద్ధ వహించింది మన మీద. ఆమె ఫస్ట్ దేవుని యందు విశ్వాసం ఉంచింది,
దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసంతో ఆసక్తితో విన్నది కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు ఆమెకున్న ఆసక్తిని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే లోబడి, దేవునికి లోబడింది, భర్తకు లోబడి ఒక దైవజనుడిని ఆహ్వానించినప్పుడు ఆయన అంటున్నాడు, ఎలీషా ప్రవక్త ఒక గెహాజీ ఉంటాడు ఆయన పక్కన, ఒక సెక్షన్ లాగా చర్చిలో ఒక ఊడుస్తారు కదండి, అలాంటి ఆయన ఒక సెక్షన్ లాగా ఆయన గెహాజీ పిలిచి అంటున్నాడు, అయ్యా ఇంతమంది ఉండగా ఈ మొక్కతే ఎందుకు మనం పిలిచింది భోజనానికి రమ్మని? ఎందుకంటే ఈమెకు అన్నీ ఉన్నాయి, కానీ ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, మంచి అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకు సంతానం లేదు, పిల్లలు అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కానీ ఆమెకి మా పిల్లలు లేరయ్యా. పాపం ఆ విషయంలోనే ప్రభుని అడుగుతున్నప్పుడు ఆమె పిలవమన్నాడు ఎలీషా. పిలిచినప్పుడు అమ్మ లోపలికి రంటే ఆమె దర్వాజా కాడి నుండి, అయ్యా చెప్పండి, వచ్చే సంవత్సరానికి మీ కుమారుడు పుడతాడు. దేవుని యొక్క వాక్యం ఆ ప్రవక్తని చేర్చుకున్న దానివల్ల ఆమె ఒక కుమారుడిని దేవుడు అని ఆమె ఫస్ట్ నవ్వుతుంది, అమ్మో నాకేంది ఈ టైంలో పిల్లలు పుట్టడం ఏంటి, నేను చాలా రోజుల నుండి పిల్లల సంతానం లేదు, ఈ ప్రవక్త మా ఇంట్లోకి వచ్చి ఒకేసారి నాకు సంతానం వస్తాను, ఇది నమ్మదమైన అవిశ్వాసం వచ్చింది ఫస్ట్ అనుకుంది, కానీ నిజమే దేవుడు వాటికి సత్యం విశ్వాసం వచ్చి దేవుడు కుమారుడు అనిపించాడు. ఏదేమి ఫస్ట్ మన విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసం ఉంటే మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. మన విశ్వాసంలో దేవుని యొక్క లేఖనం చదువుతుంటే ప్రతిదినం మనలో షైన్ అవుతాం. నువ్వు ఒక్కదానివే రక్షింపబడతామని కాదు, ఇతరులు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. నేను ఎందుకు చెప్తున్నానంటే సర్వలోకానికి వెళ్ళి మీరు అంగన్వాడీ టీచర్లుగా మీరు ఏం చేస్తారంటే చాలామంది దగ్గరికి మీరు వెళ్తారు. ఎందుకంటే నాకు తెలుసు ఏమన్నా రాయటానికి ఇంటింటికి మీరు వెళ్తుంటారు. మీరేం చేయాలా, ఒక మాట అయినా దేవుని యొక్క సువార్తను ప్రకటన చేసినప్పుడు మీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. అది మీరు చేయవలసిన పని. మీరు ఆయురారోగ్యాలు ఉంటారు. మీ పని మీరు చేస్తూ దేవుని పని చేస్తే మీ కుటుంబంలో దేవుడు చూస్తూ ఉంటాడు. మీలో కుటుంబంలో ఏమైనా తక్కువ ఉంటే దేవుని అది విశ్వాసం ఉంచితే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ రీతిగా బెరియాలో ఉన్న స్త్రీలు ఏ రీతిగా గనురాణులుగా ఉన్నారో, మంచి విశ్వాసంలో ఉన్నారో, ఆసక్తితో ఉన్నారో, దేవుని యందు నమ్మకంతో ఉన్నారో, ఆ రీతిగా మీ అంగన్వాడీ టీచర్లుగా మీ యొక్క ఉద్యోగాలలో కూడా మీరు నమ్మకంగా ఆసక్తితో ఉంటూ దేవుని యొక్క విశ్వాసంతో ఉంటూ ప్రతి నెల ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అవుతూ దేవుని యొక్క వాక్యాన్ని మీరు కూడా ప్రకటన చేయాలని నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. దేవుడు ఇట్టి వాక్యాన్ని దేవుడు ఆశ్రదించి దీవించిన మీ అందరూ మా కుటుంబం కోసం ప్రార్థించాము. మనం చేస్తూ వందనాలు. థ్యాంక్ యూ. కరెంట్ పోయింది. దేవుని స్తోత్రమ్మా. మరి కరెంట్ పోవటం కూడా సాధారణ కూడా ఇష్టం ఉండదు, అందరం కలిసి ఉంటాం. వాడు కూడా ప్రయత్నం చేయాలి కదా, చాలా ప్రయత్నాలు చేస్తాడు ఆపడానికి, చెడగొట్టడానికి. సరే ఏదేమైనా చక్కగా మరి అమ్మగారు చక్కటి వాక్యాన్ని మనకు అందించారు. కరెంట్ ఇంకా బాగుండేది. సరే ఒక పని చేద్దాం, అందరం లేచి ఒక పాట పాడదాం. కరెంట్ రావాలని పాట పాడండి. ఏం పాట పాడండి చెప్పండి. ఎంత మంచి దేవుడు పాట పాడదాం. మీకు అందరికి వచ్చి పాడమండి చెప్పండి. నాకు మీ దగ్గర ఉన్న పాట చెప్పండి, పాడదాం కలిసి. వచ్చమ్మా అవుతా ఏసు ప్రభు శిక్ష అంటావా? ఎంత మంచి దేవుడు వచ్చి కదమ్మా. మొబైల్స్ ఉన్నాయి, మొబైల్స్ వస్తుంది. గణేష్ మన పాట అయిపోయినా కరెక్ట్ రావాలి. మరి అంత మనస్ఫూర్తిగా బిగ్గరగా పాడాలి. మా కిటికీ తీసుకోండి, జాగ్రత్త. మా మంచిలు దాహమిస్తే బయట క్యాన్ ఉంది, తాగండి వెళ్ళి. పోనీ
రమ్ముందా రవ్వ ఇవ్వండి రమ్ముంటే ఇవ్వండి అని తీసుకున్నాను పంజలు కూడా పంజలు కూడా పడదమ్మా అందరు చక్కగా యాక్చువల్గా అసలు కరెక్ట్గా ఉంటే మనం వర్షిప్ చేద్దాం అనుకున్న వర్షిప్ సంగతి చేద్దాం అది కూడా దేవుని ఆరాధన చేద్దాం మనస్ఫూర్తిగా చేద్దాం ఈ పాటలో మన కరెంట్ రావాలి అంత బిగ్గరగా మీరు పడాలి దేవుడు ఎక్కడైతే సాతానికి వచ్చిందో బయటకు వెళ్ళిపోవాలి మీ దగ్గరికి కరెంటు రావచ్చు లాగా పాట పాడగట్టింది ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా
సాధ్యం. ప్రభువా దేవానికి స్తోత్రం అని చెప్పండి. సజీవుడు అయిన దేవుడు, అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. నీవు గొప్ప దేవుడు తండ్రి, ప్రార్థన చేయండి. అయినా ఈ సమయంలో నా తండ్రి నిన్ను బిగ్గరగా స్తుతించాలని, గణపరచాలని ఎంతో దూరం నుంచి మేము వచ్చాం ప్రభువా. ప్రభువా ఈ సమయంలో ఆయన ఆటంకపరిచినటువంటి దుష్ట శక్తిని బంధించమని ప్రార్థన చేయండి. అందరూ దేవుని స్తుతించండి. ఆయన గొప్పతనాన్ని, ఆయనకున్నటువంటి గొప్ప మహిమను బట్టి దేవుని స్తుతించి గణపరచాలని వేడుకుంటా ఉన్నాను. దేవుని బట్టి అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలి, కొద్ది నిమిషాలు ఆయన నీ మాట నీ స్వరం వినాలని మరొకసారి ఆశపడతా ఉన్నాను. మా ప్రభువా ప్రేమించి మరొక మాసాన్ని ఇచ్చావు మాకు. అతన్ని ఎవరు కలిగినటువంటి ఆధిక్యతను మీరు మాకు దయచేశారు ప్రభువా. ఈ సమయంలో నాయన నీ కోసం, నాయన నీ స్వరం కోసం మరొకసారి మేము వినాలని ఆశపడుతున్నాయని నిలబడ్డామని ప్రభుని అడగండి. ప్రభువా సహాయం చేయడం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థిస్తుండగా దేవుడు మన స్వరాన్ని విని ఆయన యొక్క ఆటంకాన్ని తొలగించి మరికొద్ది నిమిషాలు ప్రభుని మనం స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. మీలో ఒక్కరు లేదా ఇద్దరు బిగ్గరగా ప్రార్థన చేయండి. మీరు ఎవరైతే ప్రేరేపించబడుతున్నారో ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పండి. ఇంత గొప్ప మంచి భాగ్యాన్ని ఇచ్చిన దేవా, మరికొద్ది సమయాన్ని మీరు పొడిగించని ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరైతే సరే ప్రేరేపించబడినటువంటి ప్రియ బిడ్డలు బిగ్గరగా ప్రార్థన చేయండి. ప్రభువా మీరు సహాయం చేయండి. ఆయన ఆరాధనకి యోగ్యుడు ప్రభువా, స్తుతికి పాత్రుడైన దేవుడు. ఆ ప్రభువా మమ్మల్ని మీరు ప్రేమించి తీసుకొచ్చారు ఇక్కడికి ప్రభువా. ఈ సమయంలో నాయన మేము చివరికి వచ్చాం ప్రభువా. చివరి సమయంలో నాయన నీ యొక్క మరొక మాట వినాలని ఆశపడుతున్నామని ప్రార్థన చేద్దాం. ఎవరైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఏకీభవించండి చేసే వరకు దేవుని స్తోత్రం చేయండి. అని ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు, ఈ పక్క నుంచి ఒకరు, ఈ పక్క నుంచి ఒకరు చేయండి. ఇలా ఒక దేవుడు మనల్ని ప్రేమించి ఈ ఆటంకం తొలగిపోయి మనం చక్కగా కార్యక్రమం కొంచెం కొనసాగిద్దాం. చేద్దాం. జయప్రమిళ గారు చేస్తారు. తర్వాత ఇంటి పక్క నుంచి మరొకరు సిద్ధపడండి. చేయండి. సజీవ లెక్కలో మేమందరము మరి ప్రార్థించడానికి సమయాన్ని ఇచ్చినందుకే మీకు పాటలతోనూ నాయన వాక్యంతోనూ తండ్రి స్థితించాము. తండ్రి మరి ఏ ఆటంకం లేకుండా తండ్రి మీరు మా మధ్యలోకి వచ్చి తండ్రి మీ మాటలు విన్నట్టు నాయన మాకు సహాయం చేయండి తండ్రి. నాయన సైతానికి తావు లేకుండా తండ్రి నాయన మరి మేమందరం నాయన మీ వాక్యం శ్రద్ధగా వినడానికి నాయన మాకు మంచి మనసును దయచేయండి ప్రభా. జీవించుండగా తండ్రి వాక్యం చెప్పి మీ దేవుడిని జీవించండి, ఆశీర్వదించండి. మీ మాటలు మేము విని తండ్రి మా జీవితాలు నాయన ధన్యం చేసుకున్నట్టు నాయన మీలో మీ రాజ్యంలో సరి చేసుకొని మీ మంచి మార్గంలో ఆయన మేము నడుపుతూ మాకు సహాయం చేయండి. నాయన మరి ఇక్కడ చేసినటువంటి ప్రతి మరి ఒకసారి నాయన మరి గొప్పగా ఘనంగా మీ కార్యక్రమం జరిగించడానికి సహాయం చేయండి. సైతాన్ని మీరు వెళ్ళిపరచండి తండ్రి. నాయన ఈ సంఘం చుట్టూ మీ ఖర్చులు వేయించండి. నాయన మరి శబ్ద యంత్రాన్ని స్థుతులు స్తోత్రం చేయండి. నాయన మీరుండండి ప్రభా. మిమ్మల్ని మేము స్థుతించలాగా మాకు సహాయం చేయండి. ప్రతి మీ బిడ్డను ప్రేరేపించి నడిపించినందుకే మరి సమయంలో ఇంకా ఎంతమంది అయితే రాలేకపోయారో వారి సమయంలో సహాయం చేయమని తండ్రి. మరి శబ్దయాత్రాన్ని మాకు దయచేయమని మీ వాక్యం మేము ఇంతసేపు వింటే మేము బ్రతుకుతాం, మేము ధనిలు అవుతాం ప్రభా. నాయన మీ రాజ్యంలో మేము ఉన్నట్లుగా మాకు సహాయం చేయమని మీ వాక్యం మా ఆత్మలో ఫలించినట్లు సహాయం చేయమని అయా మమ్మల్ని మేము సరిచేసుకొని మీ వాక్యంలో నాయన మేము శ్రద్ధగా విని మాలో ఏమైనా తప్పులు అపరాధాలు ఉంటే తీసివేసి మీ మార్గంలో మేము జీవించడానికి సరిచేసుకోవడానికి మీరే సహాయకారిగా నడిపిస్తారని నమ్ముతూ నా ప్రార్థనలో తప్పులుంటే దగ్గర మన్నించి నాయన మా ప్రభువులు నిర్లక్ష్యకుడైన అతి వినయం తడిపి పెట్టుకుంటున్నాం తండ్రి. మనం కొనసాగిద్దాం. ఈ వైపు చేయండి. చక్కగా ప్రేరేపించబడిన బిడ్డలు ఈ అంతరాయం తొలగిపోయి దేవుని కృపను బట్టి మరొక 10 నిమిషాలు దేవుడు ఏదైతే మాట్లాడాలని ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడో ఆయన వాగ్దానం కోసం ఈ సమయంలో మనం నిరీక్షిద్దాం. దేవుడి చిత్తమైన చక్కగా
ఆరాధన కూడా చేయడానికి ఈ కరెంట్ రావడానికి మీకు కృప దయచేయమని ఒకసారి అందరం కూడా దేవుని నామనిస్తూ మీరందరూ కూడా మరి ప్రార్థిస్తున్నారు. ఏక మనసుతో మనం దేవుని అడిగినట్లయితే విశ్వాసం వలన ఈయన అడిగినా దయచేస్తాం కాబట్టి మరొకరు చేయడం ఇటువైపు నుంచి Yes. స్త్రీలు ఎలా అయితే వచ్చారు నాకు మా కుటుంబాలను మమ్మల్ని అలా కట్టుకుంటూ నా తండ్రి అలా తెలియజేస్తూ వచ్చారు నాకు ఉండాలి ఎవరికైతే లోబడాలో నా తండ్రి అలా ప్రేమించారు నాకు తెలియజేస్తూ వచ్చారు ఇంకా నా తండ్రి నాయన మీతో సావాసం కలిగి నా ప్రభావ నా తండ్రి కాసేపు మిమ్మల్ని ఘనంగా ఆరాధించాలని మేము అంతా ఇష్టపడుతూ వస్తున్నాం ప్రభావ నా తండ్రి నాయన సంఘాన్ని అనుకూలపరచండి నా తండ్రి కరెంటులో నా ప్రభావ నాకు ఆదిలో వచ్చుకొని దయచేయమని నా దేవా ప్రార్థిస్తూ వస్తున్నాం శత్రు ఆటంకం లైపరుస్తుందండి నా ప్రసాదంలో భవిష్యత్తు లైవ్ చేస్తున్నాను నా ప్రభావ నా నామంలో వాటిని అధ్యక్షుడు నా ప్రభావ మాకు అనుకూలమైన సమయాన్ని ఇంకా అధికంగా మాకు దయచేయమని నా దేవా ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభావ నా తండ్రి ఆత్మీయ నా తండ్రి సావాసం నాకు ఈ మాసంలో ఇక్కడ దయచేసినందుకు మీకు నేను తరుణం నా ప్రభావ మేము ఎక్కడ కలవాలన్నా తండ్రి ఇంకా మేము ఎదుగుటకు ఆయన నీ మాట తెలుసుకుంటున్నాం మా యొక్క కుటుంబాలను మా యొక్క ఉద్యోగాలను కట్టుకుంటున్నాం నా దేవా మీ యొక్క కృపను దయచేయమని నా దేవా ప్రార్థిస్తూ వస్తున్నాం సహాయం దయచేస్తూ రండి నాయనాన్ని ముందు చూపించండి మమ్మల్ని ఆదరించండి బలపరుస్తున్న దేవుడు నా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు నా దేవా ఈ లోక ప్రేమ మీ ప్రేమ అమృతమైన ఆయన అదే ప్రేమలో నా దేవా మీ రక్తంతో మమ్మల్ని పడుకుతూ వచ్చావు నా తండ్రి నాయన పాపం విన్నప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చావు తండ్రి నాయన అందుని బట్టి నా ప్రభావ మీకు వేలాదిస్తూ ప్రభావ మమ్మల్ని ఘనంగా ఆరాధించడానికి ఇష్టపడుతున్నాము సమయంలో నేను అనుకూలపరచండి నా తండ్రి నన్ను సహాయం దయచేస్తున్నాను నా ప్రభావ ఇక్కడ కూడి వచ్చిన నా తండ్రి నన్ను సార్ కుటుంబాలు నా ప్రభావ మా కుటుంబాలను నా తండ్రి నాయన సిస్టర్ కుటుంబాన్ని నా తండ్రి ఆశీర్వదిస్తున్నారండి నా ప్రభావ నా తండ్రి ఇంకా మేము కట్టుకుంటున్నటువంటి జ్ఞానాన్ని మాకు దయచేస్తురండి విశ్వాసాన్ని మాకు దయచేస్తురండి నా ప్రభావ జరుగులైన స్త్రీలు ఎలా అయితే నా ప్రభావ వారి కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చారు అలాంటి విశ్వాసము కట్టుకున్న మాకు దయచేయమని నా ప్రభావ ప్రార్థిస్తూ నా ప్రభావ దూరం వచ్చి నా ప్రభావాన్ని సంఘంలో సన్నిధిలో నా ప్రభావ ఇక్కడ నేను చేరి నా ప్రభావ మిమ్మల్ని ఆరాధించుకున్న తండ్రి నాయన నేను గణపరచుకున్న నా ప్రభావ చెంతడానికి ప్రపంచం తీసుకు వచ్చిన ప్రేమించి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నా తండ్రి నేను ఘనమైన నమ్మకం ప్రార్థించున్నాను తండ్రి కూర్చున్నాం దేవుడు ఇది కూడా అంతా మన మంచికే. మరి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఒకవేళ దేవుడు కరెంటు లేకపోయినా కొనసాగిస్తారా లేక వెళ్ళిపోతారా? వెళ్ళిపోతామా? ఎట్టి పరిస్థితుల్లో మరి చెప్పాలి ఏమని? కరెంటు లేకపోయినా వాన పడినా ఎక్కడ వచ్చినా ఈ కార్యక్రమం జరగాల్సిందే, దేవుని స్వర వినాల్సిందే, ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. ఓకేనా అన్నా? వాటర్ ఎవరికైనా కావాలి తెచ్చేయండి. క్యాన్ తెచ్చి లోపల పెట్టి గ్లాస్ ఇచ్చేసేయండి. ఓకేనా? క్యాన్ లోపల దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి చాలా రోజులు ప్రార్థన చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం కొనసాగడం కోసం. అంటే ఈ కార్యక్రమం ఏదో మనం ఒక ఆచారంలా కాకుండా ఏదో మనం ప్రారంభించాం కాబట్టి మొక్కుబడిలా కాకుండా ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మాకు మేలు చేయాలనేది ఒక గొప్ప ఉద్దేశం. వాస్తవం చెప్పాలంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటాడో వారి మధ్యలో ఎవరు ఉంటారు? ఆయనే చెప్పాడు, నేను ఉంటాను. నేను ఉండటమే కాదు, నేను వింటాను. నేను వింటమే కాదు, మీరు ఏది అడిగినా కూడా నేను ఇస్తాను. అడుగుడి. సో దేవుడు ఎప్పుడు కూడా గాడ్ ఈజ్ రెడీ టు గివ్. దేవుడు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, బట్ మనమే అడగటానికి రైట్. కాబట్టి మనం లేవు ఆ ప్రాంతంలో. దేవుడు యొక్క అనుసైగులు ఎక్కడ కూడా మనకు కనపడలేదు కాబట్టి
మనం చాలా దూరంగా ఉంటాం ఆశీర్వాదాన్ని. నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను, మనకంటే బయట వ్యక్తులు ఎందుకు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, మనకంటే ప్రభువుని ఎరగనటువంటి వారు ఎందుకు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, మనం ఎందుకు ఒక స్థాయిలోకి రాలేకపోతున్నాము, వాట్ ఈస్ ద రీజన్, లేకపోతే వాట్ ఈస్ ద కాజ్. నాకు ఒక ప్రశ్న ఇది చాలా రోజుల నుంచి, ఎందుకు ఇలాంటి వారు ఇలాగే ఉండిపోతున్నారు, ఇలాంటి వారు ఇలాగే ఉండాలని ఏమన్నా దేవుడు అని చెప్పండి. లేదు, దేవుడు ఏం చెప్పాడంటే దీనులను ఎక్కడి నుంచి లేపుతానన్నాడు, వెంట కుప్పల నుంచి నేను పైకి తీసుకొస్తాను అన్నాడు. అంటే వేర్ యు ఆర్ ఇన్ ద బాటమ్, నేను మిమ్మల్ని అక్కడి నుంచి పైకి లేపుతాను అన్నాడు. ఇలా పైకి లేపుతానన్న వాగ్దానాన్ని ఎక్కడ మిస్ అయ్యాం మనము? దేవుడు స్వయంగా చెప్పాడు, మీరున్నటువంటి బాటం నుంచి నేను పైకి తీసుకొస్తాను. ఎందుకు మనం ఇలా ఉండిపోతున్నాం? మన కుటుంబాలు కానీ, మన సంఘాలు కానీ, వ్యక్తిగత జీవితాలు కానీ, వాట్ ఈస్ ద రీజన్? నాకు చాలా ఒక ప్రశ్న ఇది. నేను ఎక్కడికైనా కూడా అదే ఆలోచిస్తాను. అంటే దేవుణ్ణి అడిగే క్రమాన్ని మనం పూర్తి స్థాయిలో మిస్ అయిపోయాం. దేవుణ్ణి అడగటంలో చాలా వేరియేషన్ వచ్చేసింది. దేవుణ్ణి ఎలా అడిగితే ఎలాంటి స్థితి వస్తుందో దాన్ని ఎక్కడ కూడా మనం క్యాచ్ చేయలేకపోతాం. అందుకే నాకు ఈ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించాను. నేను క్షుణ్ణంగా చూస్తాను ఏ విషయానైనా. మీరు 4 మాటలు మాట్లాడితే మిగతా 6 మాటలు నేను ఫిల్ చేసుకోగలను, మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది. మీరు ఒక మాట మీతో నేను మాట్లాడేటప్పుడు మీరు ఏ పరిస్థితిలో కూడా నేను చెప్పగలను. సో దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తలాంత అది. సో నాకు అందుకనే ఇవన్నీ నేను ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక భారం ఉంది. నాకు ఒకవేళ నేను ఇక్కడి నుంచి డిపార్ట్మెంట్ వెళ్ళిపోయే లోపల వీరి స్థితిగతులను మార్చగలిగేటువంటి ట్రాక్ వెలుకుండాలి. దేవుడు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళేటువంటి ఒక మంచి ఛానల్ వెలికి అప్పగించాలి అనేది నా తపన. అందుకని మనం దీనికోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు విసుగు పుట్టి ఉంటుంది, గ్రూపులో బాగా విసిగిస్తుంటాను నేను కదా. నేను మన ఈ మన గ్రూప్ ఉంది కదా, మన టీచర్స్ గ్రూప్, అంటే ఈ ఆధ్యాత్మిక గ్రూప్ ఒకటి ఉంది మన సపరేట్. నాకు ఒకసారి కోపం వస్తుంది రెస్పాండ్ కానప్పుడు. దేవుడు ఏమన్నాడంటే మోషేని ఆ ప్రజల నుంచి నడిపించేటప్పుడు వాళ్ళ మీద కోపపడతాడు. అమ్మా వాళ్ళ మీద కోపపడితే మోషేని కనాన్లోకి తీసుకెళ్ళా, కొండ మీద చూపించలేదే కనాలు నాడు అంతే ఆపేశాడు. మీ మీద కోపపడితే మళ్ళీ నన్ను తీసుకెళ్ళాను భయం. అందుకని నేను చాలా ఓపిక. నాకు మిమ్మల్ని చూస్తే మోషే గుర్తు వస్తాడు. నేను ప్రేమించిన నా ప్రజల మీద కోపడతావా? నేను వాళ్ళు ఎంత ప్రేమించాను తెలిసిన, వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలియదు. అందుకని నిన్ను అక్కడ పెట్టాను. నేను వాళ్ళు నడిపించడానికి నేను పెట్టాను. నేను నాకు చాలా ప్రేమైన బిడ్డలు వాళ్ళ మీద కోపడతావా? ఒక చిన్న విషయంలో మోషని ఆ వాగ్దాన భూమిలోనే తీసుకెళ్ళాలి. మీరు ఎక్కడ లాస్ట్కి వెళ్తే ఈవెన్ టుడే మోషే యొక్క శవం కూడా తెలియదు, ఎక్కడ ఉందో సమాధి కూడా తెలియదు. తెలుసమ్మా? తెలియదు. ఆపేశాడు దేవుడు. ఆ భయం ఉంది నాకు. మిమ్మల్ని ఏమనంటే అక్కడ మీరు మళ్ళీ తిరగబడినాక దాడి చేయమన్నాడు. దాడి చేసి నేను ఏం చేయను, నేను కమిట్ అయిపోయాను. నాకు మోషన్ చూపించాడు మిమ్మల్ని చూసినప్పుడు. మోషన్ చూపించినట్టే దేవుడు తన బిడ్డల యొక్క బాధలను చూసినప్పుడు ఎవరినో ఒకరిని లీడ్ చేసుకోండి. ఒక ఐగుప్తులో ఆ పరిస్థితి ఏం తెలిసిన చాలా దయనీయమైన పరిస్థితి. అసలు అటువంటి స్థితి మనకు దేవుడు ఇవ్వాల వాస్తవం చెప్పాలంటే. ఘోరమైన పరిస్థితి. వాళ్ళు శ్రమ పడ్డారు. పాపం సరైన బట్ట లేదు, సరైన తిండి లేదు, గట్టిగా మాట్లాడుకోలేదు, ఒక పుట్టినరోజు సరైన ఫంక్షన్ లేదు, ఒక దినము లేదు, ఒక పెళ్లి లేదు, ఏమీ లేదు. నిత్యము మనోవేదంతో నలిగిపోయేవారు. నలిగిపోవటమే కాకుండా ఆ బాధ తట్టుకోలేక మూలిగేవాళ్ళంట. నోరు తెరిచి దేవుని స్తుతించడానికి అవకాశం లేదు. నోరు తెరిచి అయ్యా కాపాడడానికి లేదు, వేసేస్తారు. అంత పరిస్థితి ఉన్నప్పుడు వారి మూలుగులు విని ఇక్కడ కూర్చున్న మీరు కూడా చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పుకునే పరిస్థితిలో అలాంటి పరిస్థితులు మనం ఉంటాం. పిల్లవాడిని మనం కొట్టంగానే పెద్ద గేడ్చాడు ఏమంటాం, ఎయి నోటి తెలియదు ఏమనమ్మా ఏమని మళ్ళా బాగుతామండి. బాధ్యుడు ఏడకూడదు అంటే వాడేమో అక్కడేమో ఇశ్రాయేలీయుడు, నువ్వేమో ఐగుప్తులు ఉండేటువంటి ఐగుప్తు రైతులు అంటే వాడు బాస్తా ఉంటావు. నోటి వాడు నాలుగు మింగుతూ ఉండాలి. అలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. అలా స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మోషన్ సెలెక్ట్ చేసుకున్నాడు. మోషన్ సెలెక్ట్ చేసుకుని బయటకు తీసుకొచ్చాడు. వాళ్ళు బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు విడిచిపెట్టలేదు దేవుడు ఎప్పుడు కూడా. మీరు గమనించలేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన స్థితిని తీసుకొని 40 ఏళ్ళు నడిపించాడు అరణ్యం. 40 ఏళ్ళు నడిపిస్తే
ఎందుకు వాళ్ళు మార్పు రాలేదంటే వాళ్ళలో ఉన్న నెగటివ్ పాయింట్స్ అన్నీ కూడా దేవుడు హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు. అరే నేను మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలని నేను బయట తీసుకొచ్చాను. నేను ఒక మీకు కాలు తెలుగు ప్రవహించే వాగ్దాన భూమిలో నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను. అయితే నిత్యము దేవుని మీద తిరుగుబాటు చేసేది. మీరు 106వ కీర్తనలోకి వెళ్తే వారు చేసిన పరిస్థితులన్నీ చూస్తే వారి ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నది ఏంటంటే వారి మనస్తత్వం వారికి ఆశీర్వాదం కట్టు. వారి ఆశీర్వాదాన్ని ఎందుకు కోల్పోయారు అంటే వారి యొక్క మానసిక స్థితి దేవునికి వారికి సెట్ కాదు. ఒకసారి చూడండి ఏం చేశారు వాళ్ళు. దేవుడు ఈరోజు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే మీరు ఒక స్థితి కలిగి ఉండాలి అనేది. అయితే మన వాళ్ళు ఎట్లా తెలిసిన చూడండి ఒకసారి 106వ దావీదు కీర్తనలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతా ఉంటుంది. 106వ వచనం స్టార్ట్ చేస్తాను నేను. మా పితరుల వల్లే మేము పాపము చేసింది, దోషములు పట్టుకొని భక్తిహీనం అయిపోతుంది. రైట్, భక్తిహీనులు అయిపోయారు. ఫస్ట్ మా భయము భక్తి ఉండాలి. మీకు సంఘంలో కానీ మీకు ఎక్కడ నేర్పించింది ఏంటంటే ఏముండాలి? మనం అందరం చెప్తాం వీళ్ళు ఏమని, భయము భక్తి ఉండాలి. మనకు కదమ్మా అది. ఆమేన్, రైట్, హల్లెలూయా. చాలా గొప్పవాడు దేవుడు, మీకు వినిపించలేని దేవుడు, చక్కగా కరెక్ట్ ఉంటుంది. ఓకే, వాస్తవం అయితే నేను ఆరాధన చేసి వాక్యంలోకి వెళ్దాం అనుకున్నాను. ఆరాధన చేసిన తర్వాత దేవుడిని స్తుతించిన తర్వాత దేవుడికి మనం ఆరాధనకి వెళ్ళి ఆశపడ్డాం. బట్ మీరు ఆరాధన చేయగలంటే నేను చేయిస్తాను, లేదంటే వాక్యం వెళ్ళిపోతాను. ఒకసారి ఏం చేద్దామమ్మా? ఓపిక ఉందా? ఈ లోపల నేను తెప్పిస్తాను మీకు. రాస్తున్నాడు బయట వెళ్ళిపోయాడా? రైట్, నేను టీ తెమ్మని చెప్పాను మీకు. ఎందుకంటే మీకు టీ స్నాక్స్ ఇవ్వకపోతే మీకు చాలా లక్షణాలు ఉన్నాయి మీ దగ్గర. నేను చాలా చోట్ల వాక్యానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెనకలేలను చూస్తాను. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఊరిని చూడటం. ఆమె ముందామ తగిలేస్తుంది, ముందోడు తగిలేస్తాడు. చివరికి ఫస్ట్ లేనికి వచ్చిన అప్పుడు ఊరిని చూస్తారు అందరూ. అంటే చాలు ఇంకా ఆపయ్యని. రైట్, ఒక పని చేద్దాం మనం. దేవుడు మనకు కరెంట్ ఇచ్చాడు కాబట్టి చక్కగా దేవుడిని ఒకసారి స్తుతిద్దాం మనం. అమ్మా, యాక్చువల్గా నేను ఆరాధన చేయాలని ఇష్టపడ్డాను. ఆరాధన చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటమ్మా, కేసులు పెడుతుంది పాస్టర్ల మీద. ఇలా తాకంగానే స్వస్థపడుతున్నారు, ఇలా ఇట్లా టచ్ చేయగానే స్వస్థపడుతున్నారు, ఇలా ఊపంగానే బాగుపడుతున్నారు. కాబట్టి క్షుద్ర శక్తుల ఆ చట్టం కింద పాస్టర్ల మీద కేసులు పెడుతున్నారు. వీళ్ళు మాయ చేస్తున్నారు ప్రజల్ని. రీసెంట్గా మహారాష్ట్రలో కూడా పాల్ దినకర్ గారు అతని మీద కూడా కేసు పెట్టారు. ఆయనకి స్వస్థత వరం ఉంది కదా, ఆయన యేసునామములో దెయ్యం పోవాలని వెళ్ళిపోద్ది, టక్కన కేసు పెట్టేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సౌత్ ఆఫ్రికాలో ఏం చేస్తున్నారంటే ఆరాధన చేసి స్టార్ట్ చేస్తున్నారు. నువ్వు మనస్ఫూర్తిగా నోరు తెరిచి ఆరాధన చేస్తున్నావు అనుకో, నీ లోపల ఏదైనా రోగాలు ఉన్నాయి అనుకో, ఏమైపోతాయి? ఆరాధనకి అంత శక్తి ఉంటుంది. దేవుడు ఎలాంటి వాడంటే కరోనా టైంలో గుళ్ళన్నీ మూసారు కదమ్మా. ఇప్పుడు నువ్వు అడిగి వాళ్ళు చెప్పు, ఏ గుడికి పోవాలి? గుడులు మూసేశారు, పాస్టర్ల మూతికి చెక్కాలు పెట్టారు. మీ మూతికి చెక్కాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవడు వాక్యం చెప్పాలి, ఎవడు వినాలి. అందుకని దేవుడు ముందేం చెప్పాడంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక ఉంటుంది, మీ హృదయం దేవుని ఆలయము. యేసు ప్రభువారు ముందు రాబోయేటువంటి ప్రతి పరిస్థితిని ఆయన స్మెల్ చేసి, మీరు ఎక్కడ ఆరాధన చేయబడలేదు, మీ ఇంటిలోనే మోకరిస్తే దట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. మీ హృదయమే చూపించమంటారా? మీరు కూడా తోమాకు చుట్టాలి కాబట్టి ఏలు పెట్టి చూడాలి. తీయండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో చూపిస్తాను నేను. దేవుడు ప్రతిదానికి కూడా మనకు ఆల్టర్నేట్ ఇచ్చాడు. నువ్వు మూతి మూసిన వాక్యం చెప్తాడు దేవుడు. చెవులు మూసుకున్నా, చర్చిలు మూసేసినా, మాస్కులు పెట్టినా, కరోనా వచ్చినా, లేకపోతే కరోనా వాళ్ళ మదర్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదు. దేవుడు నిన్ను ఎన్ని రకాలుగా దేవుడు చూడాలి, అన్ని రకాలు నిలువ ఉంచాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుతాను, జాగ్రత్త చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరుగురా. సో కాబట్టి ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు
ఏమైనారమ్మా? యు ఆర్ ద చర్చ్. ఎవరమ్మా? కరోనా టైంలో నాకు అదే అనిపించింది. ప్రభువా, ఎంత మంచి దేవుడు నువ్వు. నిజంగా గుళ్ళకు తాళాలు వేశారు, ప్రభుత్వం మూసేయమని చెప్పింది, సేవకులు బయటికి రావట్లేదు. ఏం చేయాలి? ఆరాధన చేయాలి, స్తుతించాలి. ఎక్కడి నుంచి చేయాలి? సో కాబట్టి వెన్ ద చర్చ్ ఈజ్ క్లోజ్డ్ యువర్ హార్ట్ ఈజ్ ఓపెన్డ్. చర్చ్ మూసేస్తే ఏమి తెరవబడుతుంది? చర్చ్ మీ ఇంట్లో ఉండదు, గుర్తుపెట్టుకో. అట్టని చెప్పి చర్చికి రాకుండా ఎగ్గొట్టి ఇంట్లో ఉండ మాకు. అది విపత్కర పరిస్థితుల్లో ఇన్ ద కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ యు ఆర్ ద చర్చ్ అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యూ హ్యావ్ టు యూటిలైజ్ ద చర్చ్. నీ హృదయమే దేవుని ఆలయము, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా ఒక ఆరాధన సాంగ్ చేసుకొని మనం ఒక 10-20 నిమిషాలు ఇక్కడికి ఎందుకు వచ్చాము ఈరోజు అనే ఒక కాన్సెప్ట్, దేవుని ఉద్దేశాన్ని తీసుకుని బయటకు వెళ్ళిపోదాం. ఓకేనమ్మా? ఓకేనా? చెప్పండి అమ్మా. ప్రాజెక్ట్ మీటింగ్లు ఊరిని చూస్తుంటారు, సెక్టార్ మీటింగ్లు ఊరిని చూస్తుంటారు, చర్చిలు ఊరిని చూస్తేట. చేద్దామని చేద్దాం. రైట్. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ అందరూ బిగ్గరగా పాడతానంటేనే పాడదాం. అమ్మా కూర్చోండి, కూర్చోండి. అమ్మా పాట ఉందా? పాట తీసి చూడండి ఒకసారి. కొట్టాలి, చప్పట్లు బాగా కొట్టాలి. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధి పడాలి, అందరూ బిగ్గర పడాలి. కళ్ళు మూసుకొని ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ చేతులు జోడించి మనస్సు వైపు పడదాం. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో పడాలి, అందరూ బిగ్గరగా పడాలి, ఎవరు కూడా మౌనం ఉండకూడదు. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టండి. లేని 2 చేతులు పైకి ప్రభుత్వం చూద్దాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు నీ ఆరాధన చూస్తున్నాడు. కాబట్టి మీరందరూ కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతించాలి. జీసస్ మైటీ నేమ్. స్తోత్రం ప్రభువా. కళ్ళు మూసుకొని ఆకాశమందు ఆశ్రయుడైన దేవుని చూద్దాం. మన స్థుతుల మీద ఆశ్రయుడైన దేవుని మనం స్తుతిద్దాం. అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి ప్రభుని స్తుతిద్దాం. జీసస్, స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలి, పడాలి. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మదేవుడు మన మధ్య సంచరిస్తున్నారు, ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా
సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని మీ హృదయముతో దేవుణ్ణి స్వచ్ఛమైన మనసుతో ప్రభువుని ఆరాధన చేద్దాం. ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో ఇక్కడికి వచ్చావో, ఏ యొక్క సమస్య ఇక్కడికి వచ్చావో, God speaking with you. దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, జీసస్ మైటీ నేమ్. బాధల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఆరాధన చేయండి. ప్రభు నీకు సమాధానం తెచ్చేస్తాడు. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిరా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిరా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. స్పిరిట్ ఆఫ్ గాడ్. అలాగందరూ దేవుని స్తుతిస్తూ ఉండండి. చప్పట్లు కొడుతూ నీ హృదయపూర్వకమైన ఆరాధన దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరించాలి. కన్నీటితో విరిగి నలిగిన మనసుతో దేవుని ఆరాధన చేయాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం జీసస్. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. హల్లెలూయా, స్తోత్రం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడు లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకడాలందరూ వికటగా పడాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఆత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, ఈ సమయంలో మమ్మల్ని దిగిరమ్మని ప్రార్థిస్తా ఉన్నా. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. హల్లెలూయా. ఆత్మదేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పునరుత్థానమని ప్రార్థిస్తా ఉన్నాం. ఆత్మదేవా, మీరు ముఖ్యమని ప్రార్థిస్తున్నాం. చీకటి ఆత్మ శక్తులు యేసునామములో బయటకు వెళ్ళిపోవాలని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డను నాయనా ఇదిగో ఇబ్బంది పరచు ప్రతి శక్తిని కాల్చుకోవాలని ప్రార్థిస్తున్నాం. రాజా నీ సన్నిధిలో నేను
నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. అలాగ అందరూ చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. ఓ జీవాధిపతివైన దేవానికి స్తోత్రము నాయన, నన్ను సృజించిన దేవానికి స్తోత్రం ప్రభువా. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో మాట్లాడే దేవానికి స్తోత్రం ప్రభువా. నా బాధలను నా శ్రమను చూచిన దేవా అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. జీసస్ మైటీ నేమ్. ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను తీసుకొచ్చావు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మాటలు నన్ను తృప్తిపరచు ప్రభువా. శరీరంలో కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి శక్తిని యేసు నామములో బంధిస్తా ఉన్నాను ప్రభువా. జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. ప్రభువా మీరు మాట్లాడే దేవుడు, ఈ ప్రియ బిడ్డల యొక్క పరిస్థితిని నువ్వు చూస్తున్న దేవుడు, నీవే ఈ సమయంలో మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాం. నీ బిడ్డల హృదయాన్ని తాకమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆటంకపరచు, ఇబ్బందిపరచు ప్రతి శక్తిని ఆయన ఈ సమయం లైమైపోవాలని ప్రార్థిస్తున్నాం. మీకు ఈ సమయాన్ని అప్పగిస్తూ మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. జీసస్ మైటీ స్పిరిట్ ఆఫ్ గాడ్. జీసస్ రైట్. ప్రియ బిడ్డలారా అలాగే కూర్చున్నట్లయితే దేవుని వాక్యాన్ని జస్ట్ ఒక కొద్ది నిమిషాలు మనం విందాం. నేను చెప్పాను మనం ఎందుకు వచ్చామో తెలుసుకొని పోవాలి. అడుగుతారు మీ ఊరికి పోయినప్పుడు, ఏమి తీసుకొచ్చావు మీటింగ్ నుంచి, ఏమి నేర్చుకొని వచ్చినావు అన్నప్పుడు మీరు చెప్పాలి. ఏమని చెప్పాలి? నీ మధ్యాహ్నం దేవుడి నీతో ఏదైనా మాట్లాడాలని ఇష్టపడితే అది తీసుకెళ్ళి చెప్పాలి. ఆ మాట వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను ఇప్పుడు మాట్లాడుతూ వచ్చాను ఇశ్రాయేల్ ప్రజలతోటి. వారి ఆశీర్వాదానికి అడ్డు చాలా ఉన్నాయి, కానీ అడ్డంకులు నేను ఇప్పుడు నీకు చెప్పడం లేదు. కానీ ఈ కూటానికి వచ్చిన నీవు దేవునితో ఒక మాట అడిగి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఏమని అడగాలని నేను స్పష్టంగా చెప్తాను. మనకు సమయం లేదు కాబట్టి ఆది కాండంలో ఒకసారి రండి. ఆది కాండంలో దేవుడు ఏమైతే మీరు ఈరోజు అడగాలని ఆశపడుతున్నారో, దేవుడు ఏదైతే మీ నుంచి ఎలాంటి ప్రార్థన విన్నపాన్ని దేవుడు కోరుకోవాలనుకుంటున్నాడో, ఎందుకు దేవుడు ఇంత శ్రమ పెట్టి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడో, ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి చాలామంది కష్టపడ్డారు. అది పర్మిషన్ అయితే కానీ, లేకపోతే సేవకురాలు తీసుకురావటం కానీ, మీరు తింటున్న ఆహారం కానీ, ఈ ఏర్పాట్లన్నీ కూడా దేవుడు మీ మీద ప్రేమతో మీకు ఒక విన్నపాన్ని నెరవేర్చాలని, నేర్పించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మీరు ఆ విన్నపాన్ని నేర్చుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. రైట్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆశీర్వాదం గురించి ఎక్కువ మాట్లాడతాను. నేను మాట్లాడే ఆశీర్వాదం ఏంటంటే, ఏమి తిందుమా అమ్మా, ఏమి తాగుదమా, ఎప్పుడు గుర్తొస్తాయి? డిసెంబర్లో నువ్వు చెప్పావు కదా మత్తయి సువార్తలో, ప్రభువా ఏమి తిందామన్నావు కదా, మాకు తిండి కావాలి, ఆశీర్వాదం. చాలామంది కడుపు నిండా తిండి ఉంటే ఏమనుకుంటారంటే, ఏమనుకుంటారమ్మా? ఆశీర్వాదం, భగవంతుడు. రైట్. 3 పూట్ల. ఓకే. బట్టలు కావాలి మనకు అమ్మా, పండగకు బట్టలు ఇస్తుంది ఆశీర్వాదం, అదే కదమ్మా. రేట్లు ఉంటాయి. ఆకృతికి వెళ్దామా, సిరి షాపింగ్ మాల్కి వెళ్దామా? చెప్పండి అమ్మా, ఇంకా ఏమన్నాయి అమ్మా? చదువుతున్నారు KML అంట. నాకు కూడా తెలియదమ్మా. మీరు నాకంటే నాలెడ్జ్ ఎక్కువ మీకు. ఎందుకంటే నేను ఇల్లు లేస్తే ఆఫీస్కి వస్తా, ఆఫీస్లో వేస్తే గుడికి పోతా. మీరు మీ ఫ్లైట్ లేస్తే ఎక్కడ కనిగిరిలో ఎక్కడైనా వాళ్ళుద్ది, బంగారు కోట్ల మీద వాళ్ళుద్ది. రైట్. వాట్ ఎవర్ ఇట్ ఏదైనప్పటికీ కూడా దేవుడు ఈరోజు మనతో, మీరు ఎలా ఉంటే నేను మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాను, ఎలాంటి ఆశీర్వాదం మనం దేవుడిని అడగాలి. దేవుడు తన స్వహస్తాలతో మిమ్మల్ని తయారు చేశాడు. తెలుసా మీకు? మీరు అనుకోవచ్చు, మా అమ్మ నన్ను కన్నది 9 నెలలు 9 మాసాలు మోసిందని. దేవుడు తన స్వహస్తాలతో ఆయన మట్టితోటి తీసుకొని ఒక షేప్ దయచేసి నాసికా రంధ్రాల్లో జీవవాయువును వస్తే మనమందరంలో జీవాత్మ వచ్చి మనకు ఒక ఆకారం వచ్చింది. అందుకనే మన్నైనది మునుపుట వలె మన్నైపోద్ది. అమ్మా, చనిపోతే ఎవరన్నా 3 రోజు ఇంట్లో పెట్టుకుంటారా? ఏమి? ఆ ఇంట్లో ఆయనే బెడ్ మంచం కొనిచ్చుంటాడు పాపం, ఆయనే ఫ్రిడ్జ్ కొనిచ్చుంటాడు, ఆయనే గ్యాస్ స్టవ్ కొనిచ్చుంటాడు, ఆ ఇంట్లో వస్తువులను ఆయనే కొనిచ్చుంటాడు. చనిపోయిన 3వ రోజు ఎక్కడ పెడతారు? ఏమమ్మా? ఎందుకని? ఇది రహస్యమేం కాదు, బహిరంగ రహస్యం. ఎవరినన్నా 3వ రోజు తర్వాత ఇంట్లో పెట్టుకుంటారా? ఏమి? అది ఎల్ల ముడియాదండి, అది బయటికిదా పోవాలి. ఒల్లా వెట్టకూడదు. ఎందుకనంటే మన్నైనది మునుపట వాళ్ళు ఎక్కడికి పోవాలి? మన్నైపోవాలి. దేవుడు ఆత్మను
నీలోకి ఎందుకు తీసుకొచ్చాడంటే దేవుడు డైరెక్ట్గా చూస్తే నువ్వు బ్రతకలేవు కాబట్టి ఏమన్నాడు మోషే, ఐ వాంట్ టు సీ యూ గాడ్ అన్నాడు. నేను చూడాలనిపిస్తుంది అన్నాడు. నేను పెళ్లి చూపులు పోయినప్పుడు అమ్మాయిని చూసావంటారు అన్నారు. నాకేం కనపడలేదు, మళ్ళీ ఏర్పాటు చేయమన్నాను. అదెల్లా ముడియాదు, మేము చూసినాం బాగుని చేసుకున్నారు. అక్కడ కనపడలే అమ్మాయి నాకు ముఖం. సరే పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మోషే కూడా అడిగాడు దేవుడిని, ప్రభువా నేను చూడాలి, నాకు ఆశగా ఉందన్నాడు. నన్ను చూస్తే నువ్వు బ్రతకవు. దేవుని ఆత్మ చాలా పవర్ ఉంటుంది, చాలా. మీరు కానీ చూస్తే సినాయి పర్వతం వెళ్ళి చూడండి, ఆ కొండ మొత్తము ఉన్న రంగు కంటే వేరే రంగులోకి వచ్చేస్తుంది. ఆ వేడి మీకు తాళలేక షేప్, ఆ కలర్ మొత్తం మారిపోయి ఉంటుంది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన మనిషిలోకి ఆయన ఆత్మను పంపించడానికి మన్నుతోటి మనిషిని తయారు చేశాడు. ఇప్పుడు నీలో నాలో ఉన్న ఆత్మ ఎవరిది? ఎవరిదమ్మా? మా అమ్మ ఇచ్చిందంటవా? మా నాయన ఇచ్చిండు అంటానికి లేదు. మన్ను ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ ఉంది కదా, అది ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకని ప్రభు, నేను తయారు చేసినటువంటి ఈ బిడ్డలు ఆశీర్వదించబడాలి. అది ఎలాంటి ఆశీర్వాదమై ఉండాలి, ఎలాంటి ఆశీర్వాద కోసం మనం పోరాడాలి, ఎలాంటి ఆశీర్వాద కొరం మనం దేవుని పాదాలు పట్టుకోవాలి, ఎలాంటి ఆశీర్వాద కొరం ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని దగ్గర ఏడవాలి, కన్నీరు కార్చాలి, మోకరించాలి అంటే ఆది కాండంలో చెప్తాడు దేవుడు. ఇలా చేస్తే మీరు ఆశీర్వదించబడతారు. తీయండి రండి ఒకసారి 32వ అధ్యాయం, ఆది కాండం 32వ అధ్యాయం, 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీను. ఒక సాధారణమైన మనిషి దేవునితో అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ఇక్కడి నుంచి విడిచిపెట్టను, నేను పోనీను. దేవుని దూత అడుగుతా ఉంది, అరే బాబు తెల్లారుతుంది వదిలిపెట్టరు అన్నాడు. నో, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాను. ఈరోజు నువ్వు ఇప్పుడు చెప్పాలి దేవునితో, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే ఈ గడప దాటి బయటికి వెళ్తాను, లేకపోతే నేను ఐ డోంట్ గో, నేను పోను. అలాంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థనతో కూడినటువంటి డిమాండ్, బ్లెస్సింగ్ మనం దేవుని కోరుకోవాలి. ఎలాంటి ఆశీర్వాదం కోరాడంటే, యాకోబు తన అన్నను మోసం చేశాడు. ఎవరు యాకోబు వాళ్ళన్న? ఏసేవును మోసం చేశాడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, అరే ఏడుంటే మీ అన్న సంపుతాడు కాబట్టి యాడికి పొమ్మంది. అమ్మా అరే అమలా అమ్మా నంద్యాలా ఏంది చెప్తున్నారు, పెద్దగా చెప్పండి అమ్మా. యాడికి పొమ్మందంటే మీ మామ దగ్గరికి వెళ్ళింది. ఎవరు వాళ్ళ మామ? లాభానికి మీకు మంచి బంధుత్వం ఉన్నట్టుంది. లాభాను మేనమామ. ఎవరికి? సార్, యాకోబు సార్కి మేనమామ. యాకోబే మోసగాడు అనుకుంటే మామ ఎట్టేటోడు తెలిసిన, ఒరే వీడికి అన్ని మేనమాంసాలు వచ్చినాయి అంటాం. యాకోబు ఎవరు సార్లు వచ్చిందమ్మా? మేనమాంసాలు. మీ పిల్లలకు కూడా వస్తాయి, జాగ్రత్తగా చూడండి. ఈడ అన్నను మోసం చేసి అడిగిపోతే లాభాన్ని ఏం చేసి తెలిసిన, అంతకంటే పెద్ద మోసం చేశాడు. నేను నీ చిన్న కుమార్తెను ప్రేమించాను అన్నాడు. ఓహో, చిన్నదాన్ని నువ్వు చేసుకుంటే పెద్దదాన్ని ఎవరు చేసుకోవాలి? అదెల్లా ముడియాదు రే, అది ముడియాదురా. నువ్వు ఈ పిల్లను కూడా చేసుకుని ఇద్దరు తగిలిచ్చాడు. ఎవరిని? లేయాని కూడా తగిలిచ్చాడు. ఎంత తెలియకలడంటే లాబాను మోస్ట్ కన్నింగ్, మోర్ దెన్ యాకోబు. యాకోబు కంటే చాలా తెలియకలడు. అయితే చాలా రోజులు ఊడిగం చేశాడు, పాపం మోసం చేశాడు లాబాను. ఒకరోజు నిర్ణయించుకున్నాడు, ఇక్కడ మా మాంకాడు ఉంటే కుదరదు, నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇంటికి వెళ్ళిపోతాను, మా ఇంటికి. వాళ్ళ అమ్మ నాయన గుర్తొచ్చారు పాపం. వాళ్ళు ఎట్లా ఉన్నారు? యాకోబుకు వాళ్ళ అమ్మ అంటే బహు ప్రేమ. మీకు ఎవరు ఉన్నారా చిన్నపిల్లలు? రెండో కొడుకు, చిన్న కొడుకు ఉన్నారా? తల్లులు ఎక్కువ ఎవరిని ఆదరిస్తారు? చిన్నోడిని. వాడు తప్పు చేసిన అబ్బా ఎంత మంచోడుగురు అంటారు, ముద్దు పెట్టుకుంటారు, సంకన వేసుకుంటారు. అట్నే చేసింది వాళ్ళమ్మ. చేసి ఆఖరికి వాడిని ఒక ఊడిగంలోకి పంపించింది, బానిసత్వంలోకి వాళ్ళ మామ దగ్గరికి పంపిస్తే
ఆ రోజు నిర్ణయం తీసుకుని ఏం చేశాడంటే, నేను మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పి తన 2 భార్యలను తీసుకొని, తన 2 దాసులను తీసుకొని, 11 మంది కుమారులను తీసుకొని బయలుదేరాడు. మళ్ళా వెనక్కి బయలుదేరాడు. బయలుదేరి వచ్చే క్రమంలో ఏం జరిగిందంటే, ఏం కావాలమ్మా, నీళ్ళు ఏమైనా కావాలన్నా? రైట్. బయలుదేరి వచ్చేటువంటి క్రమంలో నాన్న వాటర్ సప్లై లోపలికి ఆ క్యాన్లు తీసుకొచ్చి అంటే వాళ్ళకి బయలుదేరి వస్తున్నటువంటి క్రమంలో ఒక సమాచారం వచ్చింది. ఏమనంటే, యాకోబు నువ్వు వస్తున్నావన్న సంగతి తెలిసి మీ అన్న 400 మంది జనాన్ని నీ మీదకి పంపిస్తున్నాడు నిన్ను చంపటానికి అనగానే యాకోబు గూపిరాళ్ళ. ఎప్పుడూ జరిగిన 40-50 ఏళ్ల క్రితం జరిగిన కుట్ర మోసం ఇంకా గుర్తుపెట్టుకున్నాడా? భయపడ్డాడు. భయపడి టెన్షన్ పడ్డాడు. ఏం చేయాలనో తోచలేదు. అందుకని ఇక్కడ ఏమంటే తెలిసిన 23వ వచనంలో, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. ఒక రేవు దాటాడు, వాగు దాటాడు. వాగు దాటి అవతలకి వెళ్ళంగానే సమాచారం వచ్చింది. సమాచారం రాగానే ఏమైంది తెలిసిన? చూడండి అక్కడ ఏముంటుందో. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు మనకు కూడా వస్తాయి. ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సమస్యలు మన మీదకి దాడి చేస్తున్నప్పుడు, సాతాను మన మీద దాడి చేస్తున్నప్పుడు, కట్టుకున్నటువంటి భర్తే మన మీద దాడి చేస్తున్నప్పుడు, కుమారులు మన మీద దాడి చేస్తున్నప్పుడు, బంధువులు మన మీద దాడి చేస్తున్నప్పుడు ఒకానొక టైంలో ఒంటరిగా మిగిలిపోతాం. ఆ రాత్రి అందరిని పంపించి ఒక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏంది ప్రభు నా పరిస్థితి? మన్న నా మీద పడి చంపితే నా భార్యలు విధవరాలు అయిపోతారు, నా బిడ్డలు తండ్రులు అయిపోతారు. ఒక భయము చేత, వేదన చేత, ఏమి తోచని స్థితిలో ఆ రాత్రి ఒంటరిగా కూర్చొని ఊరుకుండలేదు. దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ, స్నేహితులు లేరు. పోనీ తిరిగి మామ దగ్గరికి వెళ్దామా? మామ దగ్గర అన్ని తెగదంపలు చేసుకుని బయటకు వచ్చాడు. ఇంకా చాలు, నీ దగ్గర నేను పని చేయాలని అనుకున్నాడు, బయటకు వచ్చాడు. ఏరు దాటాడు. ఏరు దాటి ముందుకెళ్దామా? అన్నయ్యకు, మామకు, తల్లిదండ్రులకు మధ్య ఏరు దాటాడు, కానీ అన్న శత్రుత్వం మాత్రం దాటలేకపోయాడు. పంపిస్తా ఉన్నాడు సమాచారం. ఆ రాత్రి ఒక భయంకరమైన వేదంతో కూర్చున్నాడు అక్కడ. ఇది ఎంత భయం అంటే, ఒకసారి శత్రువు మన మీద దాడి చేసినప్పుడు, లేకపోతే మనకున్న పరిస్థితులు మనల్ని కవలిస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఏమి చేయాలని అర్థం కాక అందరిని ముందుకు పంపించాడు. మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పాడు. ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. దేవుడు అంటున్నాడు, మీరు ఒంటరిగా మిగిలిపోయే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సాతాను పరిస్థితులు మిమ్మల్ని ఒంటరిగా మిగిలించే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఆ సందర్భంలో నువ్వు ఏమి చేయాలి అనే మార్గము చూపించడానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఈరోజు. ఆమేన్. కాబట్టి ఆ రాత్రి ఏం చేశాడు తెలిసిన? వారందరిని ముందుకు పంపించిన తర్వాత ఇంకా పోరాటం స్టార్ట్ చేశాడు. ఏమని పోరాటం చేశాడు? నీవు నన్ను ఆశీర్వదించాలి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాను ఆల్రెడీ. ఒకరికిద్దరు భార్యలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, అంత ఉంది. కాదు, నాకు ఆశీర్వాదం కావాలి. ఎలాంటి ఆశీర్వాదము? వేదంలో అడుగుతా ఉన్నాడు బాధల్లో. తీయండి, ఎలాంటి ఆశీర్వాదం అంటే, దేవుడు ఆయన యొక్క ప్రార్థనను ఆ రాత్రి పెనుగులాడుతూ ఉన్నాడు దేవునితోటి. ప్రభువా, ఎవరు లేరు నాకు ఇంకెక్కడ. 121వ దావీదు కీర్తనలోకి వద్దాం. ఎవరు లేరు ప్రభువా, ఒంటరిగా మిగిలిపోయాను. వెనక్కి వెళ్దామంటే మా మామ దగ్గరికి ఇంకెళ్ళలేను. ముందుకెళ్దామంటే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. ఒకే ఒక అన్న ఉన్నాడు, అన్న నా మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఎటు పోవాలనో దిక్కు చూచటం లేదు. నువ్వే నాకు ఆధారం. ఆ రాత్రి అడుగుతూ ఉన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే ఈ స్థలం విడిచిపెట్టి నేను ముందుకెళ్తాను, లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు. అది ఎలాంటి ఆశీర్వాదం తెలుసా? తీయండి, 121 దావీదు కీర్తన 1వ వచనం నుంచి ఉంటుంది. కొండల తట్టు నా కళ్ళు ఎచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. ఒక్క నిమిషం. ఆ రాత్రి మీకు తెలుసా, ఆ ప్రాంతం అంతా ఎబ్బోకురేవు అవన్నీ కూడా, ఆ ప్రాంతం అంతా కూడా కొండల ప్రాంతం. వెనక నీళ్లు ఉన్నాయి, ముందు కొండలు ఉన్నాయి. కళ్ళు పైకి తడుగుతూ ఉన్నాడు. కొండల తట్టు
నా కళ్ళు ఎత్తున్నాను. ఇలాంటి పరిస్థితి మీకు కూడా వస్తుంది, రాబోతుంది. అందుకే దేవుడు మిమ్మల్ని హెచ్చరించడానికి తీసుకొచ్చాడు. అది కుటుంబం నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, ఉద్యోగం నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ, ఎక్కడొక మార్గం నుంచి సాతాను మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అందుకు మిమ్మల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆ రాత్రి యాకోబు యొక్క ప్రార్థన ఇదే. ఆ రాత్రి దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. విడిచిపెట్టరా బాబు, తెల్లారుతుంది అన్నాడు. లేదు, నువ్వు ఆశీర్వదించాలి. ఎలాంటి ఆశీర్వాదం అంటే చూడండి, ఇక్కడ నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మన సహాయము ఒకవేళ చిన్న సహాయం అనుకో, డబ్బులు అయితే పక్కింటి వాళ్ళు ఇస్తారు, బంధువులు ఇస్తారు, ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. ఇంకేదైనా అవసరం అనుకో, అది కూడా చేయరు. ఎవరైనా షూరిటీ మీద సంతకం పెడతారమ్మా మీరు? అమ్మా, మీ సొంత అన్నే తోడబుట్టినాడమ్మా. ఏమి చూసారా, షూరిటీ మీదే సంతకం పెట్టలేదు. మరి మమత పెడతావా? వద్దు సార్, ఎవరు చెప్పమాకండి. షూరిటీ మీదే సంతకం పెట్టరు. నాకు సహాయం ఎక్కడి నుంచి రావాలి? అర్జెంటుగా ఒక 50,000 అవసరమైంది. ఎవరు ఇవ్వాలి? హూవిల్ ఎవరు ఇవ్వాలి? అమ్మా, ఎవరిస్తారు? లేదు ప్రభువా, కోర్టులో కేసు నలుగుతుంది, స్టేషన్లో కేసు ఉంది, లేకపోతే ఇంకోటి అనారోగ్యం ఉంది. ఎవరు ఇస్తారు మనకు అంటే యాకోబు అడుగుతున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి రావాలి? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన ఎలాంటి వాడు చెప్తూ అప్పుడు ఆశీర్వాదాలకు వస్తాడు. ఆయన భూమిని ఆకాశమును, నీవు నమ్ముతున్న దేవుడు ఎలాంటి వాడంటే, నీవు నిలబడ్డ భూమిని, నీ పైన ఆకాశాన్ని సృజించిన వాడు ఎవరు తెలిసినా? ఆయనే. ఎవరైనా? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ తోటి ఉండేటువంటి దేవుడే. యాకోబు అడిగేటువంటి ఆశీర్వాదం ఎలాంటిదంటే, రండి ముందుకు రండి. ఆయన నీ పాదములు త్రొట్టెలు నేడు. ఎక్కడ నిలబడ్డాడు అక్కడే ఉండిపోయాడు. అడుగు ముందుకేద్దామంటే భయము, వెనక్కి వేద్దామంటే ఏమో పోలేడు. ఆ అడుగులు అట్లే ఉండిపోయి మోకాల మీద పడి ప్రభుత్వ ప్రార్థన చేస్తున్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. ఏమని పెనుగులాడుతుందో తెలిసిన? దేవుడు చెప్తున్నాడు, నీ పాదములు త్రొట్టెలనివ్వను, నువ్వేం కంగారు పడొద్దు. నీ పెనుగులాట నాకు నచ్చింది, నీ విశ్వాసం నాకు నచ్చింది, నీ పట్టుదల, నీ నిరీక్షణ నాకు బాగా నచ్చింది. దేవుడు ఏమన్నా అడుగుతాడు తర్వాత, నిన్ను కాపాడువాడు కొనుకడు. నిన్ను కాపాడేవాడు కొనుకడు. కొనుకడు అంటే ఏంటంటే చెప్పమా? కొనుకడు అంటే కొనకడు కళ్ళు మూస్తే పర్లేదమ్మా, కళ్ళు మూస్తే మళ్ళీ గోడ కానిస్తారట, అది కాదు. కొనకడం అంటే అంటుంటారు, ఒక్క సెకండ్ అట్ట కొట్టేదాన్ని కొనటం అనమాట. ఆ సెకండ్ కునుకుపాటు కూడా నేను నీ పట్ల కలిగి ఉండను, నేను ఎప్పుడు నీ కోసం. చూడండి ఏముంటుందో, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పరిస్థితులు నీకు ఎదురు తిరిగినాయి అనుకోండి, ఆరోగ్య పరిస్థితులు ఎదురు తిరుగుతాయి, డాక్టర్లు చెబుతారు ఇంకా కుదరదు, తీసుకుపోండి అంటాడు. అప్పుడు నువ్వు పెనుగులాడాలి దేవునితో, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. దేవుని ఆశీర్వాదమే కాపుదల. కాపుదలతో కూడినటువంటి ఆశీర్వాదం నాకు కావాలి, భద్రతతో కూడినటువంటి ఆశీర్వాదం నాకు కావాలి. మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడో తెలిసిన? ఎక్కడ ఉంటాడమ్మా? మీ కుడి పక్కనే ఉంటాడు, కానీ మీకు తెలియలే పాపం. ఎందుకని? మీరు కొండల తట్టు కళ్ళు ఎత్తడంలా. ఎవరు తట్టెట్టారు? కొంతమంది కొండల తట్టు ఆదివారం వస్తే మాంసమే ఆశీర్వాదము కదమ్మా. ఒకళ్ళ మాంసం లేకపోతే అది ఆశీర్వాదం కాదు. అబ్బా దేవుడు దీవించలేదు ఈరోజు అంటారు. మందు తాగేవాడికి ఆశీర్వాదం, మందు లేదనుకో, దేవుడు మందు లేదు కాబట్టి అది ఆశీర్వాదం కాదు. దేవుడు ఎప్పుడు నీ కుడి ప్రక్కనే ఉంటాడు. ఎందుకుంటాడు తెలిసిన? నిన్ను కాపాడువాడు కొనుకడు. నువ్వు పెనుగులాడితే నీతో ఉంటాడు ఆయన. ఎందుకు క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ విశ్వాసులు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నారంటే, దేవునితో పెనుగులాడేటువంటి క్రమాన్ని మర్చిపోయారు. మన పొద్దున్న లేస్తే ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఇటు మీద ఉన్నారు. కానీ నీ కాపుదల నాకు కావాలి, నీ భద్రత నాకు కావాలి. అందుకే దేవుడు అన్నాడు, ఏబు చుట్టూ కంచి వేశాడు. దేవుడు అన్నాడు, అతని దేహాన్ని ఏమని చేయగానే ప్రాణాన్ని ఏమి చేయి మాకు. ఇప్పుడు చెప్పాలి, ప్రాణం ఎవరి చేతిలో ఉంది? అందుకే కిందకి రండి, ఏముంటుందో, పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను
కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. యాకోబు చెప్తున్నాడు, యాకోబు భయపడు, మాకు 400 మంది కాదు 1,00,000 మంది నీ మీదకి వచ్చినా కూడా నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకు? నీ కుడి ప్రక్కన నేనున్నాను. అందుకే మన పిల్లలు రాత్రులు భయపడ్డప్పుడు తలకాడ పెడతాం. ఏం పెడతాం? ఏ పక్క పెడతాం? మీరు చాలా తెలియకలరు, మీరు ప్రవక్తల కంటే గొప్పవాళ్ళు. మీకు తెలియకుండా కొన్ని పనులు చేస్తారు, కానీ ఆ పనులు ఉన్న సారాంశాన్ని మీరు స్వీకరించలేకపోతున్నారు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఏ అపాయం రాకుండా నేను కాపాడతాను. భయపడుతున్నావా? చంపుతాను అనుకుంటున్నావా? లేకపోతే ఇంకోటి చేస్తాను అనుకున్నావా? లేయి, ఎక్కడైతే కూర్చున్నావు అక్కడ లేయి నువ్వు అన్నాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు యాకోబుతోటి. యాకోబు, నీ ప్రాణానికి నా భరోసా ఇస్తున్నాను. ఒకవేళ భయపడుతున్నావు దేనికన్నా, బంధువులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? లేకపోతే శత్రువు ఏమైనా దాడి చేస్తుందా? అప్పులు ఉన్నాయా? ఏమి ఇబ్బంది లేదు. ఏదైనా ఉండొచ్చు, మీకు ఎవరు చెప్పుకోలేని బాధలు ఉన్నాయా? ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆశీర్వాదం పట్టుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి ధైర్యంగా. సాతాను నిన్ను చూచి భయపడాలి. అరే, ఇప్పుడు దాకా ఈ రహస్యం తెలియదు అనుకున్నాను, తెలియకుండా చాలా సంవత్సరాలు దాచిపెట్టాను, తెలుసుకున్నారు, ఇంకా నా జోలు రారు ఇల్లు. అందుకని ప్రభు అంటున్నాడు, అది ఎంతలో ప్రాణ భయమైనా సరే, ఇది మొదలుకొని చూడండి అక్కడ, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. గొప్ప ఆశీర్వాదం. ఈ 121 దావీదు కీర్తనలో యాకోబుకి ఎలాంటి ఆశీర్వాదం కావాలని కోరుకుండంటే, నాకు అన్నీ ఉన్నాయి ప్రభువా. మీరు చాలామంది 3 పూట్ల కడుపు నిండి తింటున్నారు కానీ బాధ ఉంది లేదమ్మా. మీరు చాలామంది బాగున్నారు, పైకి మంచి బట్టలు కట్టుకుంటున్నారు, అందరితో నవ్వుతున్నారు, మనస్సులో సాతాను చాలా గలిబిలి చేస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు నేను కాపాడుతాను. నమ్ముతారా ఈ మాటని? నమ్మిన వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదం కోసం దేవుడు మిమ్మల్ని ఇక్కడ చేర్చాడు. సమస్య ఉందా? పెనుగులాడండి. అన్నం తిన్నాక మంచం దగ్గర మోకాళ్ళు వంగండి. ప్రభువా, ఎవరు చేస్తారు నాకు? ఈ బాధల్లో ఉన్నాను, ఈ కష్టాల్లో ఉన్నాను, ఈ నష్టాల్లో ఉన్నాను. నువ్వు ధనవంతుడివి, గొప్పవాడివి, నా కోసం నువ్వు దరిద్రుడు అయ్యావు, నేను ధనవంతుడు కావాలని. కానీ దాన్ని పొందుకోలేకపోతున్నాను. ఎందుకంటే నీలో పెనుగులాటలేదు, నీలో దేవుని దగ్గర పోరాడే తత్వం నీకు లేదు. అందుకని యాకోబు ఏమంటాడు తెలిసిన, నువ్వు నన్ను దీవిస్తే కానీ, ఈరోజు నువ్వు అడగాలి ఏమని, నువ్వు నన్ను దీవిస్తే కానీ ప్రభువా నేను ఇక్కడి నుంచి పోను. నన్ను పేదరికం ఇబ్బంది పడిస్తూ ఉంది, దరిద్రం ఇబ్బంది పరుస్తూ ఉంది, అనారోగ్య శక్తులు ఇబ్బంది పరుస్తూ ఉన్నాయి. ఈ ప్రార్థన, ఈ ఆశీర్వాదం కోసం నువ్వు పోరాడకపోతే నీ కుటుంబం ఎప్పటికీ ఆశీర్వదించబడదు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే యాకోబుతోటి, ఆ పోరాటం చూసి అడిగాడు, ఏం పేరురా నీ పేరు అన్నాడు. ఏం పేరు అన్నమ్మా? నా పేరు యాకోబు అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే పోరాట పటిమ కలిగినటువంటి వాడు, మనుషులతోనూ దేవునితోనూ పోరాటం చేసేటువంటి వ్యక్తి. అలాంటి పోరాటం నీలో ఉండాలని దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు ఈరోజు. అలాంటి పోరాటం నీలో లేకపోతే నీ తరతరములు ఆశీర్వదించబడవు. ఆ రాత్రి చేసిన పోరాటము, ఆ రాత్రి చేసిన పెనుగులాట, ఆ రాత్రి పట్టుకున్న దేవుని పాదాలు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు. పేరు మార్చాడు, పాత స్థితిని తీసి పక్కన పడేశాడు. అందరూ మోసగాడు అంటున్నారు కదా, తీసేరా దాన్ని, అవసరం లేదు నీకు అన్నాడు. నీకు పేరు మారుస్తున్నాను, ఇశ్రాయేలు అని పెడుతున్నాను నీకు అన్నాడు. ఆ ఆశీర్వాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆమేన్. ప్రపంచ పటములో ఒక దేశం ఉంది. ఏ దేశము? ఇశ్రాయేల్ దేశము. ప్రపంచంలో నడిబొడ్డున ఉంటుంది ఆ దేశం. సుమారు 1 కోటి మంది ఉంటారు జనాభా. ప్రపంచాన్ని మొత్తాన్ని గడగడలాడిస్తారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు. ఏం చెప్పాడు దేవుడు? నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, నీ కుడి పక్క కాదు, ఎడం పక్క కాదు, ఎవడొచ్చినా సరే నిన్నేమి చేయడు. ఈ ప్రపంచం అంతా దండెత్తినా సరే ఆయన ఏమీ చేయలేరు. మీరు వాడుతున్నారు కదా సెల్ ఫోన్లో, దీని లోపల ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది తెలిసిన? ఎవరి చేతిలో ఉంది? ఇజ్రాయెల్ చేతిలో ఉంది. ఆమేన్. ఒక్కసారిగా నా సాఫ్ట్వేర్ బ్లాక్ చేశాడు అనుకో,
ప్రపంచంలో ఉన్న ఫోన్లన్నీ కింద పడుకుంటాయి. అంత శక్తి గల దేవుడు. ఈరోజు మన కేజీకి టమోటాలు ఎన్ని వస్తాయి? ఒక 10-20 వస్తాయి కదా. వాళ్ళొక్క టమోటాకాయ 3 కేజీలు ఉంటుందంట. ఎన్ని కేజీలమ్మా? ఏదైనా దారి ఉండి చెప్పండి సార్, తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటామంటారా? ఎంత శ్రేష్టమైన మనుషులు అంటే ఎలా వచ్చిందంటే పోరాటం, పెనుగులాడాలి. నువ్వు పెనుగులాడి దేవుని దగ్గర వాగ్దానం తీసుకుని నువ్వు చచ్చిపోయినావు అనుకో, ఆ వాగ్దానము తరములు వస్తూ ఉంటుంది. ఆమేన్. అందుకే దేవుడి రాత్రి ఈ మధ్యాహ్న కలశం నేను ఎందుకు తీసుకొచ్చాడంటే, నువ్వు నాతో పెనుగులాడటం నేర్చుకోవాలి. అది సమస్య ఏదైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, అది ప్రాణం మీదకి వచ్చే సమస్య అయినా సరే, దేవుడు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను. యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ కుమార్తె, నువ్వు ఏ బాధ ఇక్కడికి వచ్చావో నాకు తెలుసు, ఏ బాధలో నువ్వు ఉన్నావో నాకు తెలుసు, నీ మనసులో ఎంత వేదన ఉందో నాకు తెలుసు, నువ్వు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలుసు. నీకు కావలసిన ఆశీర్వాదం ఏంటంటే యాకోబు లాంటి ఆశీర్వాదం అడగాలి. ప్రభువా, నీ కాపుదల భద్రత నాకు కావాలి. నా రాకపోకలో నీ కాపుదల భద్రత ఉండాలి. నాకు ఎవరు లేరు. ఈ రోజు నుంచి ప్రారంభించండి. మోకరించండి, మోకాళ్ళకి కన్నీటికి పని చెప్పండి, పెనుగులాడండి. ఆ గ్రామంలో దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీ తరతరములకు దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. పెనుగులాటం నేర్చుకోవాలి. నేను కూడా చాలా సంవత్సరాలు దేవుడికి దూరంగా బ్రతికాను. చాలా సంవత్సరాలు మా నాన్న మా అమ్మ ఇద్దరు విశ్వాసులైనప్పటికీ నేను బయట చదువుకోవటం వల్ల కొంచెం ఎక్కువ ఏదో చేయాలనుకున్నాను. దేవుని చిత్తాన్ని మర్చిపోయాను. దేవుడు ఒక దెబ్బ కొట్టాడు. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాను. నేను చనిపోతానేమని అనుకున్నాను. ఒకరోజు హాస్పిటల్ పండుకుని ఏడ్చాను, కన్నీరు గార్చాను. ప్రభువా, ఇలాంటి పరిస్థితి వస్తుందంటే నాకు ఎందుకు పెళ్లి చేసావు? పిల్లలు చిన్నపిల్లలు, నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చింది, నేను పెళ్లి చేసుకున్నాను. ఎందుకు ఇంత ఈ భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళావు నన్ను? అడిగాను నేను దేవుణ్ణి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, 5-6 మంది చూపించాను. ఇక్కడ కాదని మద్రాసు వెళ్ళిపోయాను. ఆయన 6 నెలలు ఇండియాలో ఉంటాడు, 6 నెలలు ఫారిన్లో ఉంటాడు. వెళ్ళిన తర్వాత చూసి, ఏమవుద్దు నీకు ఈ అమ్మాయి అంటే, నా భార్య సార్ అన్నాను. అనగానే అమ్మాయి బోరు నడిచింది. ఆయన అన్నాడు, ఏం కదమ్మా, జాగ్రత్తగా ఉంటే చాలు. చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. అది చాలా భయంకరమైన పరిస్థితి. నాకు తెలియకుండానే బాడీలోకి ఒక విధమైన పరిస్థితి వచ్చేసింది. అన్ని టెస్టులు చేయించాను. డాక్టర్ అన్నాడు, నువ్వు పర్మిషన్ ఇస్తే ఇంకొక టెస్ట్ చేస్తాను అన్నాడు. చేయండి సార్ అన్నాను. ఎయిడ్స్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. చేయండి అన్నాను. దాంట్లో కూడా నీళ్ళు వచ్చేసింది. డాక్టర్ కూడా అర్థం కాల, మనిషి ఒక విధమైన స్థితిలోకి వచ్చేసాను. అప్పుడు నేను ఇవన్నీ కాదని చెప్పి ప్రార్థన చేసుకుందాను వెళ్ళాను. అప్పుడు ఒక ఆంగ్లో ఇండియన్ దగ్గరికి వెళ్ళాను. ఆయన చెప్పాడు, ఎవడు చెప్పాడు నీకు రోగం అని? నీ మీద దురాత్మ శక్తులు పనిచేస్తున్నాయి, అందుకే నీ ఆరోగ్యం మీద దాడి చేస్తున్నాయి. సాతాను మన ఆత్మ మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఆత్మ ఎవరిచ్చారు? దేవుడు ముందే చెప్పాడు దానికి, దాని జోలి బామా. కానీ దేహం మీదకి వచ్చేసింది. ఒక స్కెలిటన్ లాగా అయిపోయాను. చచ్చేదాకా నువ్వు మందులు ఆడాల్సిందన్నాడు. బోర్ నడిచింది మా భార్య. ఆ అమ్మని చూస్తే నాకు ఒక విధమైన ఉల్లం చలి వచ్చేసింది. కారులో వచ్చేటప్పుడు నిర్ణయం చేసుకున్నా, ప్రభా ఇది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. ఆ రోజు రాత్రి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను పోరాడితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని. స్టార్ట్ చేశాను పోరాటం. ఎలా పోరాడానంటే, రాత్రి 1 గంటకు కూర్చుంటే తెల్లవారుజాము 4 అవుద్ది. ఒక అధ్యాయం స్టార్ట్ చేస్తే 15-20 అధ్యాయాలు కంటిన్యూ